దేవాది దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. మన హృదయంతరంగ రహస్యంలో ఎలిగిన దేవుడే ఉన్నాడు. మన పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలంతో దేవుని స్తుతిద్దామండి. ఆయన ఆరాధనకు యోగ్యుడే అన్నాడు, స్తుతులకు పాత్రుడే అన్నాడు, స్తోత్రార్హుడే అన్నాడు, నిత్యులకు తండ్రి అయినాడు. ఆయనే మన బలమై ఉన్నాడు, ఆయనే మన శక్తి అయినాడు. మన కన్నీటిని తుడిచి దేవుని వద్దకు వచ్చినాం, ఆయన పాదాలు ఎత్తుకొని వచ్చి ఉన్నాం. మనం ఆయన శర నుంచి వచ్చినాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని స్తుతిద్దాం అండి. మన పూర్ణ ఆత్మతోను పూర్ణ బలంతో మనం స్తుతిద్దాం. ఎవరు మౌనంగా ఉండొద్దు. ఈ ఉదయకాల సమయంలో దేవుని స్తుతిద్దాం అండి. మనం దేవుడు కాపాడాడు. గతించిన వారం నుంచి అనేక ప్రమాదాల నుంచి దేవుడు కాపాడాడు. అనేకమైనటువంటి తెగుల నుంచి దేవుడు కాపాడాడు. ఏ నుంచి మనం రుణం తీర్చలేము. ఓ యేసుక్రీస్తు ప్రభా, ఓ యేసుక్రీస్తు ప్రభా, దేవాది దేవ, సర్వోన్నతుడా, మహోన్నతుడా, ఓ నీతి సూర్యుడా, ఓ రాజులకు రాజా, ప్రభువులకు ప్రభా, ఓ యేసుక్రీస్తు ప్రభా, నీ శరణు నుంచి వచ్చి ఉన్నాం ప్రభా, నీ శరణు నుంచి వచ్చి ఉన్నాం ప్రభా. ఓ నీ సన్నిధిలో ఉన్నాం ప్రభా, నీ సన్నిధిలో నిత్య సుఖంలో ప్రభా, నీ వాగ్దానం చేసిన దేవుడు ప్రభా. ఓ నీ సన్నిధిలో ఉన్నాం ప్రభా. దేవా, మాతో ఒకసారి మాట్లాడండి ప్రభా. ఓ మా మధ్యలో నీవు ఉండండి ప్రభా, మా హృదయంలో నీవు ఉండండి ప్రభా, మా హృదయంలో నిన్ను ఆహ్వానిస్తున్నావు ప్రభా. దేవా, మాకు సమాధానం కలుగుతుంది ప్రభా. ఓ మాకు ప్రభా, మా కన్నీటిని తుడిచే దేవుడు నీవైనా ప్రభా, మమ్మల్ని వాదార్చే దేవుడు నీవైనా ప్రభా, మమ్మల్ని సృజించిన దేవుడు నీవైనా ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, మేము చేస్తున్నటువంటి స్తుతి ఆరాధనలో ప్రభా, నీవు నీ మహిమ పొందాలి ప్రభా. మహిమకు పాత్రుడు నీవైనా ప్రభా, స్తుతులకు పాత్రుడు నీవైనా ప్రభా, స్తోత్రార్హుడు నీవైనా ప్రభా, మృత్యుంజయుడిగా లేచిన దేవుడు నీవైనా ప్రభా, ఏకైక దేవుడు అయినా ప్రభా, మమ్మల్ని స్వస్థపరిచే దేవుడు నీవైనా, మమ్మల్ని ఓదార్చే దేవుడు నీవైనా ప్రభా. యుగ యుగములకు ప్రభా, నీవే మా దేవుడు అయినా ప్రభా. ఓ తరతరములకు ప్రభా, ఓ నీవే మా యజమాని అయినా ప్రభా, నీవే మా రక్షకుడు అయినా ప్రభా, మమ్మల్ని ప్రేమించే దేవుడు అయినా ప్రభా. ఓ నిత్యంగా ఈ లోకంలో నీవు చూపించినటువంటి ప్రేమను ప్రభా ఎవరు చూపించలేరు ప్రభా. ఓ మనుషులు ప్రేమ చూపించలేరు ప్రభా. ఓ మనుషులు కన్నీటి తోడలేరు ప్రభా, మనుషులు వాదార్చలేరు ప్రభా. ఓ నీవైతే ప్రభా నిశ్చయంగా మనం వాదార్చే దేవుడు ప్రభా, మమ్మల్ని ధైర్యపరిచే దేవుడు ప్రభా. ఓ నిశ్చయంగా నీవు ఉన్నామని ప్రభా మేము ఎంతో నిరీక్షణ కలిగి ఉన్నాం ప్రభా. ఓ నీవు ఉన్నామని మేము ఎంతో విశ్వసిస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, ఓ నిశ్చయంగా ప్రభా, ఓ నేను నీకు రాజ స్వాగతం పలుకుచున్నాం ప్రభా, నీకు రాజ స్వాగతం పలుకుచున్నాం ప్రభా. ఓ మా మధ్యలో మీరు కదలాడండి ప్రభా. ఓ నీ ఆత్మని ఇక్కడ ఉంచండి ప్రభా. ఓ మేము ఇక్కడ ఒక చిన్న పరలోకతాన్ని మేము చూచుతున్నాగా ప్రభా. ఓ నీ కృప దయచేయండి. నీ కృప కొరకు వచ్చి ఉన్నాం ప్రభా, నీ ప్రేమ కొరకు వచ్చి ఉన్నాం ప్రభా. ఓ నీ కనికరం కొరకు వచ్చి ఉన్నాం ప్రభా. ఓ మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఓ మాకు నీకు ఉన్నటువంటి ఏమైనా అతిక్రమములు ప్రభా, ఓ పాపములని అడ్డుకోలేమని ఉంటే ప్రభా, ఓ దయతో క్షమించండి ప్రభా. ఓ నీ శరణు నుంచి వచ్చి ఉన్నాం ప్రభా, నీ శరణు నుంచి వచ్చి ఉన్నాం ప్రభా. ఓ యేసుక్రీస్తు ప్రభా, నీ శరణు నుంచి వచ్చి ఉన్నాం ప్రభా. ఓ మమ్మల్ని ప్రభా నీవే నడిపించే దేవుడు ప్రభా, మమ్మల్ని కాపాడే దేవుడు ప్రభా, మమ్మల్ని సృజించిన దేవుడు నీవే ఉన్నావు. ఓ నిశ్చయంగా నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. సంఘానికి క్షేమాభివృద్ధి దయచేసినందుకు వందనాలు, సంఘ సరిహద్దులు విశాలపరిచినందుకు వందనాలు. ఓ మా కుటుంబాలకు క్షేమాభివృద్ధి దయచేసినందుకు వందనాలు. ఓ నిశ్చయంగా నీకు ఏమిచ్చి మీరు రుణం మేము తీర్చినాం ప్రభా. ఇంత అద్భుతమైన కృప, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృప, ఎంతో మధురమైన స్వరం, నా వంటి వాటిని ప్రేమించెను, నా వంటి నీతిని రక్షించెను, నా వంటి
జరిగించినది ప్రభా, నిశ్చయంగా ప్రభా, ఓ నీ కృపలేనిది మా జీవితం వ్యర్థం ప్రభా. ఓ నీవు మా పట్ల ఎంతో కృప చూపించిన దేవుడు ప్రభా, మాకెంతో శక్తిని ఇచ్చిన దేవుడు ప్రభా, మాకెంతో బలాన్ని ఇచ్చినటువంటి దేవుడు ప్రభా. దేవా నిశ్చయంగా ప్రభా, ఓ నీ హృదయంలో ఉన్నటువంటి నా హృదయంకు భయం నేర్పింది నీవే అన్నావు ప్రభా. నీ నా కలవరం తొలగించినది నీవే అన్నావు ప్రభా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు ప్రభా. దేవా నిశ్చయంగా ప్రభా, ఓ నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా మేము ఇలా జీవించున్నామంటే ప్రభా, అది నీ ఉచిత కృప అయినది ప్రభా. ఓ నిశ్చయంగా మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు ప్రభా. మా కొరకు ప్రభా, ఓ మా పాపం నిమిత్తం ప్రభా, మేము చేసినటువంటి పశ్చాత్తాపం నిమిత్తం ప్రభా, ఓ నీ అమూల్యమైనటువంటి ప్రభా, ఓ నీ శరీరాన్ని నలగొట్టుకున్నావు ప్రభా. నీ రక్తాన్ని చిందించిన దేవుడు ప్రభా, మృత్యుంజయుడివై లేచిన దేవుడు ప్రభా, ఓ మరణాన్ని జయించిన దేవుడు ప్రభా. ఓ నిశ్చయంగా ప్రభా, అటువంటి శక్తిని బలాన్ని మాకు దయచేసిన దేవుడు నీవైనావు ప్రభా. కృపగల దేవుడు నీవైనావు, ఓ జాలిగల దైవమైనావు ప్రభా. ఓ మమ్మల్ని ఎంతగానో ప్రేమించే దేవుడు ప్రభా. ఓ నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఓ మా కుటుంబం పట్ల నువ్వు చూపించిన ప్రేమను బట్టి నీకు స్తుతులు ప్రభా, కృతజ్ఞత స్తుతులు ప్రభా. సంఘానికి క్షేమాభివృద్ధి చేసినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఏమిచ్చి మీ రుణం మేము తీర్చలేం ప్రభా, ఏమిచ్చి మీ రుణం మేము తీర్చలేం ప్రభా. ఓ మాకు ఇటువంటి ధన్యతను ఇచ్చినందుకు వందనాలు ప్రభా. ఓ మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. ఓ కడ వరకు మేము నమ్మకంగా జీవిస్తాం ప్రభా. ఓ కడ వరకు ప్రభా, నీ రాకడ పర్యంతము ప్రభా, ఓ నీకు మేము సాక్షిగా నిలవబడతాం ప్రభా. ఓ నిశ్చయంగా ప్రభా, నీవు మా పట్ల ఉంచినటువంటి కృపను బట్టి ప్రభా, నీకే స్తుతి ఘనత మహిమ చెల్లిస్తున్నాం ప్రభా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లేవికాండము 23వ అధ్యాయము 23 నుంచి చదువుకుందాం. లేవికాండము మీ పరిశుద్ధ గ్రంథములు తెరవండి. మీ పరిశుద్ధ గ్రంథములను తెరిచి లేవికాండము 23వ అధ్యాయము 23, 24, 25 వాక్యాలు చదువుకుందాం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము. అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను. అందులో మీరు జీవనోపాధి అయినను ఏ పనియు చేయుట మాని యెహోవాకు హోమము చేయవలను. యెషయా గ్రంథము 18వ అధ్యాయం
యెషయా గ్రంథము 18వ అధ్యాయము 1 నుండి 3 వాక్యాలు చదువుకున్నాం. ఓహో కూషు నదుల అవతల తటతట కొట్టుకొనుచున్న రెక్కల గల దేశమా, అది సముద్ర మార్గముగా జలముల మీద జమ్ము పడవలో రాయబారులను పంపుచున్నది. వేగిరపడి దూతలారా, ఎత్తైన వారు నునుపైన చర్మం గల వారును జనమునద్దకు దూరములోనున్న బేకర జనమునద్దకు పోవుడి. నదులు పారుచున్న దేశం గలవారును దౌష్టికులనైన జనములను త్రొక్కుచుండు వారునకు జనమునద్దకు పోవుడి. పర్వతముల మీద ఒకడు ధ్వజమెత్తినప్పుడు లోక నివాసులైన మీరు భూమి మీద కాపురముండి మీరు చూడండి. బాకా ఊదినప్పుడు ఆలకించుడు. చూడండి, బాకా ఊదినప్పుడు ఆలకించుడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా రక్షక యేసు నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క దినాన నాయన మరి ధ్యానం చేస్తున్నటువంటి అంశాన్ని జ్ఞాపకం చేసుకునండి. ఈ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపండి ప్రభా. కేవలం నేను నిలబడుతున్నాను, మాట్లాడేది మీరు అని నేను నమ్ముచున్నాను. నా మానవాత్మను పూర్తిగా పక్కన పెట్టి, నా మానవ తలంపులు ఉద్దేశ్యములు పూర్తిగా పక్కన పెట్టి మీరే ప్రభువా నాతో మాతో మాట్లాడండి. వినగలిగే చెవిని, గ్రహించగలిగే హృదయమును మాకు మీరు అనుగ్రహించమని, కంటికి కనిపించని చీకటి శక్తులు గడి బంధించండి. వాక్యము నేరుగా హృదయములోకి వెళ్ళును గాక. ఆ వాక్యము మా జీవితాల్లో కార్యసిద్ధి కలగచేయును గాక. మా జీవితాలను మార్పు చెందించును గాక. నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచును గాక. అలాంటి అద్భుతమైనటువంటి దీవెన నాయన మా అందరికీ మీరు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాము తండ్రి, ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మరి మరొకసారి నా శుభములు తెలియజేస్తున్నాను మీ అందరికీ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరూ తీసుగాక. అందరూ బాగున్నారా? ఓకే, మంచిది. సరే, ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యం చదువుకున్నాం. లేవికాండము 23వ అధ్యాయము 23 నుంచి. లేవికాండము 23వ అధ్యాయము 23 నుంచి. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము. చూడండి, 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము. అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను. అందులో మీరు జీవనోపాధి అయినను జీవనోపాధి అయిన ఏ పనియు చేయుట మాని యెహోవాకు హోమము చేయవలెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారు పిల్లరా? కనుక చాలా జాగ్రత్తగా మీరు ఈ కార్యాన్ని మరి గమనించినట్లయితే ఇక్కడ చక్కటి మాటలు ఆ విశ్రాంతి దినం గురించి కొన్ని మాటలు మన యొక్క మరి ప్రశస్త సహోదరులు పాస్టర్ గారు కొన్ని మాటలు మనకి చెప్పడం జరిగింది. మీరు విని ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా? వాటిని కొన్ని నిమిషాలు మీకు ముందుంచి నేను వాక్యంలోకి వెళ్తాను, వర్తమానంలోకి వెళ్తాను. ఈరోజు వర్తమానం ఏంటంటే 7 బోర్లు. మనము 7 సంఘకాలాలు ధ్యానం చేస్తాం. ఆమేన్. 7 సంఘకాలాలు ధ్యానం చేస్తాం. తర్వాత మనం 7 పరిమాణములు ధ్యానం చేస్తాం. 7 ముద్రలు, అవునా? 7 ముద్రలు ధ్యానం చేస్తాం. ఇప్పుడు మనము 7 బోర్లు ధ్యానం చేద్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ 7 బోర్ల యొక్క వర్తమానంలోకి మనం వెళ్లే ముందు ఈ విశ్రాంతిని గురించినటువంటి కొన్ని మాటలు మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇప్పటికే చాలామంది కూడా కొన్ని గృహాల వద్దకు వచ్చి 7th డే అడ్వెంటిస్టులు వచ్చి మరి మీరు చేసేటటువంటి ఈ ఆదివారపు ఆరాధన అనేది తప్పు అని, విశ్రాంతి దినము 7వ దినము శనివారము సబ్బాతు ఆచరించకపోతే పరలోకం లేదని చాలామంది కూడా కొంతమంది గృహాలకు వచ్చి
విశ్వాసులైనటువంటి వారిని కలవరపరుస్తూ ఉన్నారు. కనుక అటువంటి వారు మీ వద్దకు వచ్చినప్పుడు వారికి మీరు సరైనటువంటి జవాబు ఇవ్వడం కోసం మిమ్మల్ని మోటివేట్ చేస్తూ ఉన్నాను. మీరు పెన్ను ఉంటే పెన్ను, పెన్సిల్ ఉంటే పెన్సిల్ తీసుకొని మీరు నోట్ చేసుకోండి. చూడండి, ఇక్కడ చక్కటి వాక్యాలు మనకు కనబడుతున్నాయి. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 13వ వాక్యంలో ఒక చక్కటి మాట రాయబడి ఉంది. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి పిల్లరా, ఆయన పిల్లలు కాని వాళ్ళు కూడా భూమి మీద ఉన్నారని తెలుసుకోండి. ఆయన పిల్లలు ఉన్నారు, ఆయన పిల్లలు కాని వారు కూడా భూమి మీద ఉన్నారు. కనుక ఈ ఉపదేశము ఎవరు వింటారు అంటే ఆయన పిల్లలు మాత్రమే వింటారు. అందుకే అన్నారు, నీ పిల్లలు నీ ఉపదేశాన్ని మాత్రమే వింటారు. నీవు వారికి ఉపదేశించుదు, నీ ఉపదేశమును వారు మాత్రమే వింటారు. ఆ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కొత్త నిబంధనలోకి వస్తే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వాక్యంలో ప్రభు పిలిచారు. చూడండి, ఇక్కడ కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి మొత్తం అందరిని పిలుస్తూ ఉన్నాడు. అక్కడేమో నీ పిల్లలే అని ప్రత్యేకంగా అన్నాడు. ఆయన పిల్లలు ఎవరంటే ఇశ్రాయేలీలే. ఆయన పిల్లలు ఎవరు? ఇశ్రాయేలీలే. ఆ ఇశ్రాయేలీలు నీ ఉపదేశమును పొందుకుంటారు, నీ విశ్రాంతి వాళ్ళకు కలుగుతుందన్నాడు. అయితే క్రొత్త నిబంధనలోకి వచ్చేటప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి కృపనిచ్చి అక్కడ పిలుస్తున్నటువంటి పిలుపుని కూడా మనం గమనించినట్లయితే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నా పిల్లలారా అంటలేదు, సమస్త జనులారా. ఇప్పుడు అందరినీ పిలుస్తూ ఉన్నాడు. ఇక్కడ అన్య జనులను పిలుస్తున్నాడు, అక్కడ ఇజ్రాయేలును పిలుస్తున్నాడు, అక్కడ గ్రీకు దేశస్తులను పిలుస్తున్నాడు, అక్కడ సమరయులను పిలుస్తున్నాడు. హల్లెలూయా. అక్కడ అందరినీ పిలుస్తూ ఉన్నాడు. సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగచేస్తానంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే హెబ్రీలు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 1వ వాక్యంలో కూడా చూడొచ్చు మనం. ఆయన యొక్క విశ్రాంతి ఎవరిదంటే యేసు ప్రభుదే. విశ్రాంతి అనేది ప్రత్యేకంగా ఏమి లేదు, ఆయనే విశ్రాంతి. ఆయన యొక్క విశ్రాంతి అంటే ఆయనే విశ్రాంతి. ప్రవేశించుదము, వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానమునకు పొందకుండా తప్పిపోవదుమేమోనని. ఆమేన్. ఆ వాగ్దానాన్ని తప్పిపోయారు ఇప్పుడు సెవెంత్ డే అడ్వెంటిస్టులు తప్పిపోయారు ఆ వాగ్దానం. ఈ వాగ్దానం వాళ్ళకి తెలియక అపోజినటువంటి పౌలు ఎక్కడి నుంచి వచ్చాడు? అందులోంచే, యుద్ధులోంచే కదా వస్తా, యుద్ధ మతం నుంచే కదా వస్తా. అపోజినటువంటి పౌలు గారు ఎక్కడి నుంచి వచ్చారు? యూదా మతం నుంచి వచ్చారు. మరి ఆయన సబ్బాత్ గురించి ఆయనకి తెలీదా? విశ్రాంతి దినం గురించి ఆయనకి తెలీదా? అసలు విశ్రాంతి ఏంటి? యేసు ప్రభువే విశ్రాంతి అన్నాడు. ఆ వాగ్దానము ఆయనదే. ఒక రకంగా చెప్పాలంటే యేసు ప్రభువే విశ్రాంతి అయి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. కనుక ఇక్కడ కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు కూడా చదివితే అక్కడ కూడా చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది. విగ్రహములను గూర్చిన బలిగా అర్పించిన వాటి విషయం మనమందరము, చూడండి, మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. జ్ఞానం ఏం చేస్తుంది? నువ్వు కలిగి ఉన్న జ్ఞానము నిన్ను ఉప్పొంగ చేస్తుంది. నాకు అన్నీ తెలుసు అని అనిపిస్తా ఉన్నది. విశ్రాంతి దినము శనివారమే నీకు చెప్తా ఉన్నది. నువ్వు పొందుకున్న జ్ఞానం, నువ్వు చదువుకున్న జ్ఞానం, నువ్వు నేర్చుకున్న జ్ఞానం నీకేం చేస్తుందంటే విశ్రాంతి దినం శనివారం ఒకటే అని నీకు చెప్తా ఉన్నది. కానీ ప్రేమ, అది ప్రేమ ఏం చేస్తుందంట? క్షేమాభివృద్ధి కలగజేస్తా ఉన్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమ ఏం చేస్తుంది? క్షేమాభివృద్ధి కలగజేస్తుంది. కానీ నువ్వు పొందుకున్న జ్ఞానం ఏం చేస్తుందంటే నిన్ను ఉప్పొంగ చేస్తా ఉన్నది. నాకు అన్నీ తెలుసు అని నీకు అనిపిస్తా ఉన్నది. కానీ ప్రేమ ఏం చేస్తుంది? అందుకే అంటాడు, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుచును. వీటన్నిటిలో శ్రేష్టమైనది ఏంటంటే ప్రేమ. ఆ ప్రేమ ఏదో కాదు, యేసుక్రీస్తు ప్రభువే ఆ ప్రేమ అయి ఉన్నాడు.
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఎవరైనా సెవెంత్ డే అడ్వెంటిస్టులు సబ్బాతు విశ్రాంతి దినం శనివారమే, ఆదివారం మీరు తప్పు చేస్తున్నారు అని కనుక ఎవరైనా మీ దగ్గరకు వస్తే ఈ వాక్యాలు మీరు నోట్ చేసుకుని వాళ్ళకి తెలియచెప్పండి. ఇంకా గట్టిగా మాట వినకపోతే మీరు చెప్పాల్సింది ఏంటంటే, మీరు బలి అర్పిస్తున్నారా యెరూషలేము వెళ్ళి ప్రతి ఏటేటా పాత నిబంధన మీరు పాటిస్తున్నట్లయితే. రెండవది, ఏటేటా మీ దశమ భాగాలు పట్టుకెళ్ళి యెరూషలేములో ప్రధాన యాజకుడికి ఇచ్చొస్తున్నారా? మీ కుటుంబాల మీద గొర్రెపిల్ల రక్తాన్ని 7 మార్లు ప్రోక్షించుకుంటున్నారా? అడగండి. అది వాళ్ళు చేయలేరు. ఒక్కటి మాత్రం చేయగలరు వాళ్ళు. శనివారం ఖాళీగా ఉంటారు కాబట్టి ఆ శనివారం పెట్టుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, మంచిది. దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళదాం. అది ఈరోజు సబ్జెక్ట్ మనం 7 బోర్లు తీసుకుందాం. 7 డ్రమ్స్. హల్లెలూయా. 7 బోర్ల గురించి మనం విందాం. బోర్ల పండుగ గురించి చెప్పాను మీకు. బోర్ల పండుగ కూడా చెప్పాను కదా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రకటన గ్రంథం అనేది ఈ కాలమునకు అతి ప్రాముఖ్యమైనటువంటి గ్రంథం. ప్రకటన గ్రంథం అనేది ఈ కాలానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథం. అది ఈ కాలంలో ప్రతి విశ్వాసి కూడా అది చదవాలి, అది వినాలి, దానిని గ్రహించాలని స్పష్టంగా బైబిల్లో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వాక్యంలో రాయించాడు. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 3వ వాక్యంలో చూడండి. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యం చదువువాడు. ఆమేన్. హల్లెలూయా. చూసారా, సమయము సమీపించింది. అన్నిటి అంతము కూడా సమీపించింది. అన్నిటి అంతం, దేశాలు అంతమైపోవడం, రాష్ట్రాలు అంతమైపోవడం, భూమి అంతానికి వచ్చేసింది. అంతానికి చేరువలో భూమి అని ప్రకటనలు వస్తూ ఉన్నాయి. ఆకాశము అంతమైపోతుంది అంటున్నాడు. ర్యాకెట్ ఎప్పుడు పైన ఎక్కడో ఉల్క నక్షత్రం ఏదో ఉల్క బయలుదేరింది అన్నాడు. అది వచ్చి భూమిని తాకిందంటే భూమి మీద ఏమి ఉండదు అన్నాడు. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. మే నెల అన్నాడు, వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. అవునా? ఇలా భయపెడతా ఉంటారు, కానీ వదిలి అన్నాడు భయపడదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక పిల్లరా, అందుకే అన్నాడు ప్రకటన అనేది కోతకాలం అన్నాడు. ప్రకటన గ్రంథం అంట కోతకాలం. హల్లెలూయా. ఆది కాండము విత్తనము వేసే కాలం, అది విత్తన పుస్తకం అన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారు పిల్లరా? కనుక ప్రకటన గ్రంథం యొక్క మర్మము మరియు బైబిల్ యొక్క మర్మం అంతయు 7వ దూత ద్వారా మాత్రమే బయలుపరచబడునని ప్రకటన గ్రంథంలో 10వ అధ్యాయంలో స్పష్టంగా వ్రాయబడి ఉంది. చదవండి, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 1 నుంచి 7 వాక్యాలు. బలిష్ఠుడైన దూత గురించి వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచి తిని, ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద వర్షధనుస్సుండెను. ఆయన ముఖం ఎలా ఉందంటే సూర్యబింబం వలె ఉన్నది. ఆయన పాదములు అగ్ని స్తంభం వలె ఉన్నాయి. ఆయన చేతిలో చూడండి, ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదమును సముద్రం మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భాటించిన. ఆయన ఆర్భాటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులు ముద్ర వేయము, వాటిని వ్రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని. మరియు సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన ఆ దూత తన కుడి చేయి ఆకాశము తట్టు ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని భూమిని అందులో ఉన్న వాటిని సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించుచున్న వారి తోడు అని ఒట్టు పెట్టుకొని ఇక సమయం ఉండదు గాని 7వ దూత పలుకు దినములలోనే అతడు బోర ఓదబోచుండగా. బోర వచ్చిందా? బోర
అతడు బోర ఓదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారం దేవుని మర్మము సమాప్తమగునని చెప్పిన దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరి ద్వారా? 7వ దూత ద్వారా. హల్లెలూయా. అసలు 7వ దూత ఎవరు అనేది లోకానికి తెలియదు. 7వ దూత ఎవరో ఈ లోకానికి తెలియనప్పుడు 7వ దూత పలికితే చెప్తే వింటారా? వాళ్ళు వినరు. కానీ 7వ దూత ఎవరో గుర్తించే ఒక చిన్న గుంపు ఉన్నది. హల్లెలూయా. బలిష్ఠుడగు దూత ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు మేఘమును ధరించుకొని ఆయన వచ్చినటువంటి విధానమును, హల్లెలూయా, 7వ దూత వివరించినప్పుడు ఆ మేఘం ఈ విధంగా ఉంటుందని చెప్పినప్పుడు నమ్మినటువంటి ఒక చిన్న గుంపు భూమి మీద ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక 7వ దూత పలుకున్నప్పుడు మాత్రమే దేవుని యొక్క మర్మములన్నీ కూడా మరి సమాప్తమవుతాయని దేవుని యొక్క వాక్యములు సెలవిస్తా ఉన్నది. ఈ భూమి మీద ఉన్న సేవకులందరూ భూ సంబంధమైనటువంటి మంచి జీవితము కొరకు, ఆశీర్వాదముల కొరకు మాత్రమే బోధించుతున్నారు. ఆమేన్. భూమి మీద చాలా మంది భక్తులు ఉన్నారు, చాలా మంది దైవ సేవకులు ఉన్నారు. వారు చాలా మంచి దైవ సేవకులు. వాళ్ళు చాలా గొప్ప ప్రార్థనా పరులు, వారు మంచి బోధకులు, సువార్థికులు, చాలా మంచివారు. అయితే వారు దేనిని గురించి బోధిస్తున్నారంటే భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదముల కొరకు మాత్రమే వారు యేసుక్రీస్తు యొక్క సువార్తను బోధిస్తూ ఉన్నారు. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని పిల్లరా, ఈ కాలపు ప్రవక్త పర సంబంధమైనటువంటి జీవితము కొరకును మరియు నిత్య జీవము కొరకును ఇంకా అనేకమైన ఆత్మ సంబంధమైనటువంటి విషయముల కొరకు ఆయన బోధిస్తూ వచ్చాడు. హల్లెలూయా. భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదములు అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. భౌతిక సంబంధమైనటువంటి దీవెనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవునా కదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాము బోళ్ళంత ఆస్తి సంపాదించాడు. అది కొంతకాలం ఉన్నది, కొంతకాలం తర్వాత పోయింది. యాకోబు బోళ్ళంత ఆస్తితో వచ్చాడు. కొంతకాలం ఉన్నది, కొంతకాలం తర్వాత పోయింది. హల్లెలూయా. కనుక భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదముల కొరకు ఎదురు చూచే కంటే పర సంబంధమైనటువంటి ఆశీర్వాదముల కొరకు ఎదురు చూచడం మంచిది. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కాలపు ప్రవక్త అదే చేశాడు. ఆమేన్. హల్లెలూయా. పర సంబంధమైనటువంటి జీవితం కొరకు, నిత్య జీవం కొరకు, ఇంకా అనేక రకమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి విషయముల కొరకు బోధించాడు. వధువు ఎత్తబడుట అనేది నీ మంచి జీవితంపై ఆధారపడి లేదు. ఎత్తబడుట అనేది దేవుని యొక్క ఎన్నికై ఉన్నది. ఆయన ముందు నిర్ణయం అయి ఉన్నది. ఆయన యొక్క ముందు నిర్ణయంలో నువ్వు ఉండాలి. నీ థియోఫనీ బాడీ ఆయన దగ్గర ఉండాలి. ఆమేన్. అప్పుడే నువ్వు ఈ భూమి మీద ఎత్తబడగలవు. నువ్వు దేవుని ఎద్దకు కొనిపోబడవు. నీ థియోఫనీ గనక అక్కడ లేకపోతే, జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో ప్రేమ చేత నిన్ను ఆయన ఏర్పరచుకోకపోతే నువ్వు ఎత్తబడ్డం అసంభవం. వింటున్నారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియులారా, మోషే యొక్క ఆత్మ నిర్గమమునకు సంబంధించినది. మోషే యొక్క ఆత్మ ఏంటంటే నిర్గమమునకు సంబంధించినది. అంటే ఆ బానిసత్వంలో ఉన్న వారిని విడిపించడానికి ఉపయోగపడేది మోషే యొక్క ఆత్మ. అలాగే ఏలియా యొక్క ఆత్మ ఏంటంటే పునరుద్ధరించబడడానికి సంబంధించిన ఆత్మ. ఏలియా ఆత్మ ఏంటి? పడిపోయిన బలిపీఠములను తిరిగి కట్టడం, పాడైపోయిన దాన్ని తిరిగి నిర్మించడం, చెడిపోయిన దాన్ని. హల్లెలూయా. ఆయన తిరిగి పునరుద్ధరించేటటువంటి ఆత్మ కలిగి ఉన్నాడు ఏలియా. మోషే ఆత్మ కలిగి ఉన్నాడు. చెప్పండి. మోషే నిర్గమము అంటే మనుషులను, బానిసత్వంలో ఉన్న వారిని బయటకు విడిపించడానికి తగినటువంటి శాయశక్తులు కలిగినటువంటి ఆత్మ కలిగి ఉన్నాడు. ఏలియా ఏ ఆత్మ కలిగి ఉన్నాడు? ఏలియా పునరుద్ధరించేటటువంటి ఆత్మ కలిగి ఉన్నాడు. పడిపోయిన బలిపీఠములను తిరిగి కట్టడం, చెడిపోయిన మానవ హృదయాల్ని సరిచేయడం, చెడు తలంపులను వాటన్నిటిని కూడా సరిచేయడం, యెజబెలు యొక్క బోధలను, తన యొక్క అక్రమాలను ఖండించడం, ఈ ఆత్మ ఏలియా కలిగి ఉన్నాడు. అయితే ప్రియులారా, నిజంగా చూడండి,
ఇక్కడ ఇంకొక ఆత్మను మనం చూడగలం, క్రీస్తు యొక్క ఆత్మ. క్రీస్తు యొక్క ఆత్మ నిన్నేం చేస్తుందో తెలుసా? నిన్ను క్రొత్త జన్మలోకి నడిపిస్తా ఉన్నది, మారు మనసులోకి నడిపిస్తా ఉన్నది, నిత్య జీవంలోకి నడిపిస్తా ఉన్నది. ఒక మనిషి పాపములను ఒప్పుకునేటట్లు చేస్తా ఉన్నది. దైవిక ప్రేమ నీ మీద ప్రసరింపబడినప్పుడు, దైవిక ప్రేమ నీ మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నది. నువ్వు మారు మనసు పొందేటట్లు చేస్తా ఉన్నది. ఓ నిజంగా నువ్వు బాప్తిసం పొందేటట్లు చేస్తా ఉన్నది. నువ్వు పరసంబంధమైన వ్యక్తిగా నిన్ను మారుస్తూ ఉన్నది క్రీస్తు ఆత్మ. వింటున్నారా? ఇక్కడ నేను 3 ఆత్మల గురించి చెప్పాను. 1 మోషే ఆత్మ, 2 ఏలి ఆత్మ, 3 క్రీస్తు ఆత్మ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ చూడండి, ఈ 3 ఆత్మలు ఎప్పుడైతే కలుస్తాయో రెండవ రాకడలో మనం ఆ ముగ్గురిని కలిసి చూడగలం. ఈ 3 ఆత్మలు కలవాలంట. ఈ 3 ఆత్మలు కూడా, అందుకంటే ఏకాత్మ అన్నాడు. మీరు ఏకాత్మ ఏక మనస్సు కలిగి ఉండాలండి. ఈ 3 ఆత్మలు ఎప్పుడైతే కలుస్తాయో రెండవ రాకడలో మనం ఆ ముగ్గురిని కలిపి చూడగలము. చూడండి, మన పాత నిబంధన భక్తులు ఉన్నారు. కొందరు మోషేని చూశారు. మోషేని చూసిన వాళ్ళు ఏలియాని చూడలేదు. నా మాటలు అర్థమవుతున్నా? శాంతరాజు ఇద్దరు బాబు హల్లెలూయా. ఏం పాస్టర్ గారు ఎక్కడుండి అక్కడెక్కడో ఉన్నవాడు ఎలా నిద్రపోతున్నాడు అని తెలుస్తుంది అనుకుంటున్నారా? సేవకుడి గంట 2 కళ్ళు కాదంట. అర్థమవుతుందా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎవ్వరు నిద్రపోయినా కనబడుతున్నా. నా పవర్ ఇంకా తగ్గలేదండి. ఇది కళ్ళు పవర్. సంవత్సరంన్నర అయిపోతుంది. 3 సార్లు తిరిగినప్పుడు డాక్టర్గా దొరికింది. ఒక పవర్ ఏమైనా మార్చిపోవాని మా వాళ్ళు సరిగ్గా కనబడట్లేదు, పవర్ మార్చండి. ఏం ఊరుకోండి పాస్టర్ గారు, ఏం పవర్ తగ్గలేదు వాడుకోండి. 2 సంవత్సరాల క్రితం కలిసోడింది. కొత్తది ఏమని వెళ్తుంటే వేయట్లేదని. దేవునికి స్తోత్రం. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఎవరు నిద్రపోకండి. ఇంకా టైం ఉంది. నాకు ఇంకా కళ్ళు మసలు వచ్చినప్పుడు మీరు నిద్రపోయినా నేను ఆడవాళ్ళు, ఎందుకంటే కనపడరు కాబట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఇక్కడ చూడండి, 3 ఆత్మల గురించి మీకు చెప్పాను. 1 మోషే ఆత్మ, 2 ఏలి ఆత్మ, 3 క్రీస్తు ఆత్మ. మోషే కాలంలో ఉన్న ప్రజలు మోషేని చూశారు. మోషే ఆత్మను వారు గమనించారు. ఏలియా కాలంలో ఉన్న జనులు ఏలియాని చూశారు, ఏలి ఆత్మను గమనించారు. క్రీస్తు కాలంలో క్రీస్తును చూసిన వారు క్రీస్తు ఆత్మను గమనించారు. కానీ ప్రవక్త ఏమంటో తెలుసా? ఈ ముగ్గురిని కూడా ఒకేసారి మనం చూడబోతున్నాం. హల్లెలూయా. మోషేని చూసిన వాళ్ళు ఏలియాని చూడలేదు, ఏలియాని చూసిన వాళ్ళు క్రీస్తుని చూడలేదు. కానీ నువ్వెంత ధన్యురాలో తెలుసా? నువ్వు మోషేని చూస్తావు, నువ్వు ఏలియాని చూస్తావు, నువ్వు క్రీస్తుని చూస్తావు, నువ్వు బ్రహ్మాని చూస్తావు, నువ్వు నీ పాస్టర్ గారిని చూస్తావు, నువ్వు నీ సహోదరుని చూస్తావు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక ఇక్కడ 3 మాత్రమే. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో 3 మాత్రమే బాప్తిస్మం ఇచ్చే అధికారం కలిగి ఉన్నారు. 3 మాత్రమే బాప్తిస్మం ఇచ్చేటటువంటి అధికారం కలిగి ఉన్నారు. వాళ్ళు ఎవరంటే 1 మోషే, 2 ఏలియా, 3 క్రీస్తు. వింటున్నారా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి బాప్తిస్మం ఇచ్చేటటువంటి యోహాను వాళ్ళు ఏం చేశారు? ప్రశ్నించారా? నువ్వు ఏలియావా? నువ్వు మోషేవా? నువ్వు ప్రవక్తవా అంటే అప్పటికి యేసుప్రభు గారికి ఇంకా పరిచయం అవలా. యేసుప్రభు లోకానికి పరిచయం కాల. అందుకని యోహాను నీటిలో బాప్తిస్మం ఇస్తుంటే పరిసయ్యులు, సద్దూకయ్యులు, హేరోదీయులు అందరూ కూడా ఏకమై దగ్గరకు వచ్చి యేసుప్రభు ఆ యొక్క యోహాను ఏమన్నారు? నువ్వు ఏలియావా అన్నారా లేదా? నువ్వు ఏలియావా? ఎందుకన్నారు? ఏలియాకు మాత్రమే బాప్తిస్మం ఇచ్చే అధికారం ఉంది. నువ్వు ఆ ప్రవక్తవా అంటే మోషేవా? కాదు. మరి నువ్వు ఏ అధికారంతో బాప్తిస్మం ఇస్తున్నావు అంటే బాప్తిస్మం ఇవ్వడానికి కలిగిన అధికారం కలిగినటువంటి వ్యక్తులు మాత్రం 3 ఉన్నారు. హల్లెలూయా. మరి ఏ అధికారంతో నువ్వు బాప్తిస్మం ఇస్తున్నావు? హల్లెలూయా.
ప్రవక్త అంటున్నాడు, ఏ అధికారంతో ఈరోజు మనమైనా సరే, నేనైనా సరే, ఇప్పుడు నేను కూడా మీకు బాప్తిస్మం ఇస్తున్నానంటే ఏ అధికారంతో ఇస్తున్నాను అని అంటే ప్రవక్త ఏమంటాడు తెలుసా? నువ్వు యేసుక్రీస్తులో ఒక భాగం గనుక. ఆమేన్. నువ్వు యేసుక్రీస్తులో ఒక భాగము గనుక నువ్వు ఇంకొక వ్యక్తికి బాప్తిస్మం ఇవ్వగలుగుతున్నావు. హల్లెలూయా. నీ అంతటా నువ్వు బాప్తిస్మం ఇస్తే ఏమాత్రం పనికిరాదు. నీ తెలివితో, నీ శక్తితో, నీ జ్ఞానంతో, నీ బలముతో, నీ ఆత్మతో నువ్వు బాప్తిస్మం ఇస్తే పనికిరాదు. కానీ నువ్వు బాప్తిస్మం ఇస్తే అది ఎందుకు పనికి వస్తుంది, ఎందుకు చెల్లుతుందంటే నువ్వు క్రీస్తులో ఒక భాగం అయి ఉన్నావు కనుక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషే నీటి బాప్తిస్మం ఇచ్చాడు. మోషే ఏం చేశాడు? నీటి బాప్తిస్మం ఇచ్చాడు. ఎర్ర సముద్రంలో నడిచిపోవడమే ఆవిడకి బాప్తిస్మం. ఏలియా వస్త్రంతో బాప్తిస్మం ఇచ్చాడు. అదే దుప్పటి బాప్తిస్మం. అవునా? నీ యొక్క ఆత్మలో నాకు 2 పాళ్ళు దయచేయని అడిగాడా లేదా? ఎలిషా అడిగాడా? అడిగినప్పుడు ఏం చేశాడు? ఆ దుప్పటి పైనుంచి కిందాడు పొందుకున్నాడా లేదా? హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు మాత్రం పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిస్మం ఇస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ ఏలియాని గమనిస్తే వస్త్రం ద్వారా బాప్తిస్మం ఇచ్చాడు. అక్కడ మోషేని గమనిస్తే అక్కడ నీటి ద్వారా బాప్తిస్మం ఇచ్చాడు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు అయితే పరిశుద్ధాత్మ ద్వారా నీకు బాప్తిస్మం ఇస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ చెప్తున్నటువంటి మాట గమనించినట్లయితే మనం ఎందుకు బాప్తిస్మం ఇస్తున్నాం అనగా క్రీస్తులో మనం ఒక భాగం అయి ఉన్నాం. అందుకే యేసు ఒక మాట అన్నారు, నన్ను నమ్మిన వారు నాకన్నా మరి గొప్ప కార్యములు చేస్తారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? కనుక బైబిల్లో ఉన్న ప్రతి మర్మము తెరవబడుచున్న కాలం ఇదే. ఇప్పటికే దేవుని మర్మములు తెరవబడి ఉన్నాయి. ప్రకటన గ్రంథములోని మొదటి అధ్యాయం ఏంటంటే పద్మాసు దర్శనమై ఉన్నది. ప్రకటన గ్రంథములోని మొదటి అధ్యాయం అంతా ఏంటి? పద్మాసు యొక్క దర్శనమై ఉన్నది. 2-3 అధ్యాయములు ఏంటంటే 7 సంఘకాలాలు అయి ఉన్నాయి. 2-3 అధ్యాయులు ఏంటి? 7 సంఘకాలాలు. 4వ అధ్యాయం ఏంటంటే కృపాసింహాసనము, అక్కడే వధువు పైకి కొనిపోబట్టడం కలుగుతుంది. 5వ అధ్యాయం ఏంటంటే ఎడమై ఉన్నది. మరి అంటే యోహాను తన పేరును ఈ అధ్యాయంలో చూసుకుంటూ ఉన్నాడు. తన పేరుని ఎక్కడ చూసుకుంటున్నాడు? 5వ అధ్యాయంలో చూసుకుంటున్నాడు. మరి 6వ అధ్యాయంలో అక్కడ 7 ముద్రలు మనకు కనబడుతూ ఉంటాయి. 6వ ముద్రలు ఏం కనబడుతున్నాయి? 7 ముద్రలు కనబడుతూ ఉన్నాయి. మరి ఒకటి క్రీస్తు విరోధి, 2వది అబద్ధ ప్రవక్త, 3వ ముద్రలో చీకటి యుగము, 4వ ముద్రలో చివరి దినముల్లో ఉన్న మృగము, 5వ ముద్రలో బలిపీఠం కుందన్న ఆత్మలు, 6వ ముద్ర కింద శ్రమల కాలము. హల్లెలూయా. మరి అదే శ్రమల కాలంలో మోషే ఏలియాలు ప్రకృతిని శాసించడం, అక్కడ వారికి ఇష్టం వచ్చినప్పుడల్లా నీటిని రక్తంగా మార్చడం, ఆకాశం నుండి వర్షం కురిపించడం, వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా చేస్తారు. అదంతా ఎక్కడ ఉందంటే 6వ ముద్రలో ఉన్నది. మరి 7వ ముద్రలో ఏముందంటే నిశ్శబ్దం అన్నాడు. 7వ ముద్రలో ఏంటి? నిశ్శబ్దం అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ యొక్క 6 అధ్యాయములను గమనించాం. మరి మళ్ళా 8లోకి వెళ్ళేటప్పటికి మధ్యలో ఏముంది? 7వ అధ్యాయం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియులారా, నిజంగా చూడండి, ఇక్కడ ఈ ప్రకటన 10వ అధ్యాయంలో ప్రభు యొక్క 2వ రాకడ కనబడుతూ ఉన్నది. ప్రకటన 10వ అధ్యాయంలో 2వ రాకడ కనబడుతూ ఉన్నది. యేసు యొక్క ముఖరూపమును ఆ మేఘంలో స్పష్టంగా చూశారు. ఆ ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో మొదటి వాక్యం చదవండి. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చిన చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండేను. దేవునికి స్తోత్రం. ఆయన శిరస్సు మీద ఏముందంట? మేఘము ధరించుకుని వచ్చాడంట. అక్కడ ప్రవక్త, మరి మీ అందరికీ తెలుసు, నిన్న దైవ సేవకులు కూడా చెప్పారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆయన వెళ్ళింది మార్చి 6వ తారీఖున అక్కడికి వెళ్ళాడు. ఆయన ఫిబ్రవరి 28న ప్రత్యక్షమైంది. వింటున్నారా? మేఘం ప్రత్యక్షమైంది ఫిబ్రవరి 28ని. అయితే ఆయన కొండపైకి వెళ్ళింది, సన్సైడ్ పర్వతం మీదకి వెళ్ళింది మార్చి 6. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్కడికి వెళ్ళి ఆయన ఏం చూశాడు? అందులోనూ ఆయన ఏం చూశాడు? 7 దూతలు చూశాడు. ఆ 7 పేర్లు బైబిల్లో ఉన్నాయా?
లేవు. మరి ఎలా తెలిసింది? ఆయన 7వ దూత కాబట్టి. హల్లెలూయా. ఆయనకి ఎలా తెలిసింది? ఆయనే 7వ దూత కాబట్టి. ఎందుకంటే ఆ దూతకే నేను ప్రత్యక్షపరచుకుంటానన్నాడు దేవుడు. మరి ఆయన కంటే గొప్పవారు లోకంలో లేరంటే ఉన్నారు. ఆయన కంటే గొప్ప సేవకులు లేరా అంటే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారు పిల్లరా? కొంచెం ఉద్యోగంగా ఉండండి. చల్లగా ఉన్నా ఇబ్బంది మనకి, చల్లగా ఉన్నా కునుపాట్లు వస్తాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. పాడదాం. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడచిపోకయ్యా. నీవు తప్ప నాకు లోకంలో ఎవరు నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకు లోకంలో ఎవరు నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. లోకమంతా చూసి నన్ను ఏడుపించిన, జాలితో నన్ను చేరదీసిన, లోకమంతా చూచి నన్ను ఏడుపించిన, జాలితో నన్ను చేరదీసిన, ఒంటరివయ్య నా తోడు నిలువవా, ఒంటరినయ్య నా తోడు నిలువవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడచిపోకయ్యా. నీవు తప్ప నాకు లోకంలో ఎవరు నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. హల్లెలూయా. లోకమంతా ఇప్పుడు మనం చూసి ఏం చేస్తుందంటే, వీళ్ళ బెన్హాం గుబ్బోళ్ళు, లేకపోతే వీళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు చెవులు కట్టుకోరు, ముక్కులు కట్టుకోరు, కాళ్ళు కట్టుకోరు, పట్టీలు పెట్టుకోరు, ఏం పెట్టుకోరు అని మనల్ని ఏం చేస్తుంది? ఏడిపిస్తుంది, ఏడం చేస్తుంది. వింటున్నారా? ఒక అమ్మాయి ఈ మధ్యకాలంలో వర్తమానం విని, నేను ప్రకాశం జిల్లా వెళ్ళాను కదా, అక్కడ ఒక పాప వాళ్ళ హస్బెండ్ చెప్తున్నాడు, అయ్యా నేను నా భార్య ఈ కాలపు వర్తమానం తెలుసుకొని వెళ్ళి ఆ వాక్యాన్ని విని మేమిద్దరము యేసుక్రీస్తునామములో బాప్తిసం పొంది నా భార్య కూడా సమర్పించుకున్నదండి అన్నాడు. చాలా సంతోషించాను. అలా సంతోషించిన తర్వాత ఆ భార్య అన్నీ ఎప్పుడైతే తీసేసిందో ఒకరోజు వాళ్ళ యొక్క పుట్టింటికి వెళ్ళిందంట. పుట్టింటికి వెళ్తే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అదైతే ఎవరో అన్నారంట, అయ్యో ఎంత చిన్న వయసులో ఇప్పుడే పోయాడండమ్మా అన్నారంట. ఇంత చిన్న వయసులోనే పోయాడమ్మా అన్నారంట. దేవునికి స్తోత్రం. ఇంకంతే, అది నాటుకుపోయింది ఆవిడ హృదయంలో. నన్ను ఇంత మాట అంటారా అంటే, నా నుదుటి నీది లేదనే కదా, నా చెవులకి లేవనే కదా, నా మెడలో అది లేదనే కదా, నా భర్తే లేడంటారా. దేవునికి స్తోత్రం. కానీ వెంటనే మళ్ళీ ఇంటికి వస్తే తగిలిచ్చేసింది, మళ్ళీ చెవులు పెట్టేసుకుంది, మళ్ళీ అన్నీ పెట్టేసుకుంది. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను చెప్పాను, ఓకే బ్రదరు, ఆవిడ ఇబ్బంది ఏం పెట్టబాక, ఆవిడకి ఒక ప్రత్యక్షత రావాలి. ఆవిడకి ఒక ప్రత్యక్షత వచ్చినప్పుడు ఆమె తనంతట తామే తీసేస్తుంది. ఇక లోకం ఏడిపించినా నవ్వుతూనే ఉంటుంది. ఇక లోకం ఏమనుకున్నా సరే ఏమీ బాధపడదు. వింటున్నారా? దేవునికి స్తోత్రం కలిగిందా. మన దేశంలోనే ఉన్నాయి ఇవన్నీ. ఇక ఇతర ఏ దేశాలకు వెళ్ళినా వాళ్ళ చెవులకి ఉండవు, ముక్కులకి ఉండవు, ఏమీ ఉండవు. హల్లెలూయా. సరే, మంచిది. చూద్దాం కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని. వింటున్నారా? యేసుక్రీస్తు యొక్క ముఖ రూపం
ఆ మేఘంలో స్పష్టంగా చూశారు. అందులో ప్రవక్త నిజంగా చూడండి, అక్కడ ఉన్నటువంటి వారిని చూస్తూ ఉన్నాడు. ఆ మొదటి సంఘకాలపు దూత పౌలు గారిని చూస్తూ ఉన్నాడు. రెండవ సంఘకాలపు దూత ఐరేనియస్ని చూస్తూ ఉన్నాడు. మూడవ సంఘకాలపు దూత మార్టిన్ గారిని చూశాడు. నాలుగవ సంఘకాలపు దూత కొలంబాని చూశాడు. ఐదవ సంఘకాలపు దూత మార్టిన్ లూథర్ గారిని చూశాడు. ఆరవ సంఘకాలపు దూత జాన్ వెస్లీ గారిని చూశాడు. ఆ చివరికి వెళ్ళేటప్పుడు గంట తన రూపమే అక్కడ కనబడుతుంది. హల్లెలూయా. ఏడవ దూత ఎవరా అని చూస్తున్నాడంట. ఏడవ దూత ఎవరా అని చూస్తుంటే ఆయన రూపమే అక్కడ కనబడుతుంది. కానీ ఆయన చెప్పుకోలేదు. ఏడవ దూతను నేనే అని ఆయన చెప్పుకోలేదు. ఈ కాలపు ప్రవక్తను నేనే అని ఆయన చెప్పుకోలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ కాలంలో ఉన్నటువంటి స్త్రీలు అనేక మంది ఆయన చేసే అద్భుతాలను చూసి, ఆయన ద్వారా చేసేటటువంటి కార్యాలను చూసి ఆయనను ప్రవక్తగా గుర్తించారు. ఆయన ప్రవచించిన ప్రతి ప్రవచనము నేటికి కూడా నెరవేరుతూ ఉన్నాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక బైబిల్ గ్రంథంలో 7 పండగలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో 7 పండగలు ఉన్నాయి. ఒకటి పస్కా పండుగ. ఒకటేంటి చెప్పండి? బైబిల్ గ్రంథంలో పండుగలు ఉన్నాయి. ఓకే, అది ఈస్టర్ అనుకుంటున్నారా? క్రిస్మస్ అనుకుంటున్నారా? క్రిస్మస్ ఉందా బైబిల్లో? ఈస్టర్ ఉందా బైబిల్లో? లేని పండుగలు చేస్తారు కానీ ఉన్న పండుగలు చేయరు. అలాగంటే మనం విరోధం వాళ్ళకి. వింటున్నారా? క్రిస్మస్ పండగ బైబిల్లో లేదు, ఈస్టర్ పండగ బైబిల్లో లేదు, కానీ పండుగలు చేస్తారు. చేసుకోండి, తప్పు మీరు చేసుకోండి, ఇబ్బంది ఏం కాదు. కానీ మేము చేసుకోవద్దని అంటలేదు. కానీ ఇక్కడ బైబిల్లో ఉన్నటువంటి పండుగలు మనం గమనిస్తే పస్కా పండుగ ఉంది, పులియని రొట్టెల పండుగ ఉంది, ప్రథమ ఫలముల సంగ్రహ పండుగ ఉంది. వింటున్నారా? పెంతుకొస్తు పండుగ ఉన్నది, బోర్ల పండుగ ఉన్నది, ప్రాయశ్చిత్తార్థ పండుగ ఉన్నది, గుడారాల పండుగ. ఎన్ని వచ్చినాయి? 7 పండుగలు ఉన్నాయి అక్కడ. ఈ మొదటి 3 పండుగలు మొదటి నెలలో జరుగుతాయి. ఈ మొదటి 3 పండుగలు మొదటి నెలలో జరుగుతాయి. పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల సంగ్రహ పండుగ. ఈ 3 పండుగలు కూడా మొదటి నెలలో జరుగుతాయి. పెంతుకొస్తు పండుగ 7 సబ్బాతుల పండుగ అన్నమాట. ఇది పెంతుకొస్తు పండుగ అంటే మిగిలిన 3 పండుగలు 7వ నెలలో జరుగుతాయి. ఆమేన్. బోర్లు ఏమి చేస్తున్నాయి అనగా జనులను పండక్కి సమకూరుస్తూ ఉన్నాయంట. బోర్లు ఏం చేస్తూ ఉన్నాయి? జనులను ఈ పండగలకు సమకూరుస్తూ ఉన్నాయి. 7వ నెలలో ప్రజలు బయటకు పిలువబడుచున్నారు. వారు విడుదల పొందుకోబోచున్నారు. వారి యొక్క బానిసలు కారు. సబ్బాతు 7 ఏళ్ళు 49. విన్నారా? 7 వారాలు, 7 ఏళ్ళు 49. తర్వాత వచ్చేది 50 సునాదం. 50 సునాదం అంటే విడుదల సంవత్సరం అన్నమాట. 50వ సంవత్సరం ఏంటి? విడుదల సంవత్సరం. దేవునికి స్తోత్రం. కనుక నిజంగా అది విడుదల అయ్యున్నది. ఆమేన్. హల్లెలూయా. అది సునాద సంవత్సరం అయినది. ఒక రకంగా చెప్పాలంటే అది కూడా ఒక పండగ అయ్యున్నది. సునాద సంవత్సరం యొక్క పండగ. దేవునికి స్తోత్రం. కనుక పిల్లరా, నిజంగా ఇక్కడ చూసినట్లయితే మరి వారు ఆ యేసుక్రీస్తు ప్రభు పస్కా బలిపశువు అయి ఉన్నాడు. ఆయనే మన ప్రథమ ఫలమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి బానిసలు విడుదల అవటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. హల్లెలూయా. ఒక చూడండి, లూకాసు సువార్త 17వ అధ్యాయము 30వ వాక్యాన్ని చూడండి. లూకాసు సువార్త 17వ అధ్యాయము 30. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్ష దినమున జరుగును. ఆ దినమున ఇంట ఉండువాడు తన సామాగ్రిని తీసుకోవడానికి దిగకూడదు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును అంటున్నాడు. అంటే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జనులు తప్పిపోతారా? తప్పిపోతారు. చాలా మంది తప్పిపోతారు. మనుష్య కుమారుడు ప్రత్యక్షం అయ్యాడా లేదా? మనుష్య కుమారుడు ప్రత్యక్షం అయ్యాడు. లోతు దినాల్లో జరిగినట్లుగానే, ఆ నోవాహు దినాల్లో జరిగినట్లుగానే. ఎప్పుడు ప్రత్యక్షం అవుతాడంటే జనులు ఎప్పుడైతే తింటున్నారో, ఎప్పుడైతే తాగుతూ ఉన్నారో, ఎప్పుడైతే ఇల్లు కట్టుకుంటూ ఉన్నారో, ఎప్పుడైతే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారో,
ఓ ఇక అప్పుడే కరెక్ట్గా ప్రత్యక్షం అవుతాడంట. అవునా? సరిగ్గా అవేనా ఈ దినాలు జరుగుతూ ఉన్నాయా? జనులు తింటూ ఉన్నారా? జనులు తాగుతూ ఉన్నారా? ఇళ్ళు కట్టుకుంటూ ఉన్నారా? నారులు నాటుతూ ఉన్నారా? పెండళ్ళు చేసుకుంటూ ఉన్నారా? ఈ కార్యాలన్నీ జరుగుతున్నాయా లేదా? ఆల్రెడీ మనిషి కుమారుడు ప్రత్యక్షమయ్యాడా? హల్లెలూయా! ఆయన ప్రత్యక్షమయ్యాడు, కానీ జనులు దాన్ని గుర్తించలేకపోయారు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మొదటి నెల మరి క్రీస్తు మొదటి రాకడను సూచిస్తూ ఉన్నది. ఏడవ నెల క్రీస్తు రెండవ రాకడను సూచిస్తూ ఉన్నది. ప్రవక్త అన్నాడు, మొదటి నెల మొదటి రాకడ, మొదటి నెల మొదటి రాకడ. హల్లెలూయా! అదే పస్కా పండుగ. వధించబడ్డదా గొర్రెపిల్ల? వధించబడ్డదా? పస్కా పండుగలో ఏం వధించబడ్డది? గొర్రెపిల్ల వధించబడ్డది. అందుకే మొదటి రాకడ, ఆ మొదటి పండగ, ఆ మొదటి నెల యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడకు సూచన అయ్యింది. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఆ యొక్క 7వ నెల క్రీస్తు యొక్క రెండవ రాకడను సూచిస్తూ ఉన్నది. సహోదరుడు విలియన్ మరి బ్రెన్హామ్ గారి యొక్క వర్తమానం వినిన విశ్వాసులందరూ ఆది అపోస్తలులు ఉన్న స్థలములో వారును ఉందురు. ఈ యొక్క చివరి కాలపు వర్తమానం ప్రవక్త విలియన్ మ్యారియన్ బ్రెన్హామ్ ద్వారా వినినటువంటి ప్రతి విశ్వాసి కూడా ఎక్కడ ఉంటారంట? ఆది అపోస్తలులు ఎక్కడున్నారో అక్కడ వారు నువ్వు ఉందిరా అంటున్నాడు. ఎందుకంటే నువ్వు ఉన్నది బ్రెన్హామ్ గారి బోధలో కాదు, బ్రెన్హామ్ గారి విశ్వాసంలో కాదు. ఆమేన్. బ్రెన్హామ్ గారు బోధించిన బోధ ఆది అపోస్తలుల బోధ అయినది. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఇప్పుడు ఆయన మన మధ్యలో మధ్యవర్తిత్వము విడిచిపెట్టి ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు తన యొక్క మధ్యవర్తిత్వం విడిచిపెట్టి ఉన్నాడు. ఆమేన్. ఆత్మ సంబంధమైనటువంటి ఇశ్రాయేలు సమకూర్చబడుతున్నారు. బోరలే వారిని సమకూర్చుచున్నవి. 7 సంఘకాలాల గుండా 7 బోర్ల యొక్క స్వరం వినబడుచున్నవి. ప్రతి సంఘకాలములో నుండి వధువు సమకూర్చబడుచున్నది. ఈ ఏడు సంఘకాలాల ద్వారా దేవుడు అన్యజనులకు నియమించిన 2000 సంవత్సరాలు. అన్యజనులకు దేవుడు ఎంత సమయం ఇచ్చాడు? 2000 సంవత్సరాలు టైం ఇచ్చాడు మనకి. ఈ 2000 సంవత్సరాలని ప్రవక్త దాన్ని ఎలా విభాగించుకుంటూ వచ్చాడు? 7 భాగాలుగా, 7 సంఘకాలాలు. అయ్యేమన్నా సొంతంగా చెప్పాడా? లేదు, బైబిల్లో ఉన్నవాటినే చెప్పాడు. ఆ ప్రకటన 2-3 అధ్యాయాల్లో ఉన్న 7 సంఘకాలాల్ని ఈ 2000 సంవత్సరాలుగా వాటిని విభాగించుకుంటూ వచ్చాడు. విభాగించుకుంటూ రావడమే కాదు, మొదటి సంఘకాలానికి దూత ఎవరో చెప్పాడు, రెండవ సంఘకాలానికి, మూడవ సంఘకాలం, నాలుగో సంఘకాలం, ఐదో సంఘకాలం, ఆరో సంఘకాలానికి దూతలు ఎవరో అని చెప్పాడు. మరి మిగిలిన వాళ్ళు ఎవరైనా చెప్పగలిగారా? వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్పలేదు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక పిల్లరా, మరి ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు సమకూర్చబడుతున్నారు. బోర్లే వారిని సమకూర్చుతున్నాయి. 7 సంఘకాలముల గుండా 7 బోర్ల స్వరం వినబడుచున్నది. ప్రతి సంఘకాలములో నుండి వధువు సమకూర్చబడుతున్నది. ప్రస్తుతం ఇప్పుడు లోకములో మత కల్లోలాలు జరుగుతున్నవి కనుక అవి వధువును సమకూర్చుచున్నవి. వధువుకు ఒత్తిడి వస్తుంది. వధువు లోకము నుండి వేరవుతుంది. ఆమేన్. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. సచివాలయంలో ఉద్యోగం చేసి వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? లేదా? చర్చికి ఎంతమంది వస్తున్నారు? అందులో ఎస్సీ వాళ్ళు ఎంతమంది? అవి ఒక డీటెయిల్, ఒక పేపర్ వచ్చిందండి. మీకు ఏమైనా తెలుసా? వచ్చిందండి? వచ్చిందండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనం దీవించును గాక. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. దేనికి? వధువుకి ఒత్తిడి. వధువుకి ఒత్తిడి స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ పంచాయతీలకి, సచివాలయాలకి గవర్నమెంట్ కాగితం పంపించేసింది. ఇప్పుడు తేలిపోతుంది గింజలో పొట్టు. ఎప్పటి నుంచో చెప్తున్నాను మీకు, చెప్తున్నానా? తొందరలో ఉంది. యేసుప్రభు ఫోటోలు ఇంట్లో పెట్టుకుంటారో తీసేస్తారో ఇప్పుడు తెలిసిపోద్ది. అర్థమవుతుందా? హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. ఆల్రెడీ ఆ యొక్క పేపర్ పంచాయతీలకు వచ్చేసింది. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కౌంట్ డౌన్. అర్థమవుతుందా? ఎంతమంది నిలబడతారో చూద్దాం. చచ్చి సరిపోవట్లేదు అంటున్నారు చాలామంది. నన్ను సర్వే జరుగుతుంది. ఆల్రెడీ పోడూరు మండలం
ఎవరంటే పండిత వెల్లూరులో సర్వే జరుగుతుందంట. చర్చిల్లో ఎంతమంది జనం వస్తున్నారు, అందులో ఎస్సీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, చెట్టు బజ్జీలు ఎంతమంది ఉన్నారు, కాపులు ఎంతమంది ఉన్నారు, అవన్నీ కూడా సర్వే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎక్కడో కాదు, మన పక్కన పోడూరు మండలం పండిత వెల్లూరులో. భాగ్యసం రాకపోవడానికి పెద్ద సమస్య ఏం కాదు, వచ్చేస్తుంది. అందుచేత ఎంత దగ్గర పడిపోయామో గుర్తుంచుకోండి. మనం అర్థమవుతుందా? హల్లెలూయా. చర్చికి వెళ్ళిన వాళ్ళకి నో ఆధార్ కార్డు, నో రేషన్ కార్డు. వింటున్నారా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎంతో చక్కగా తీసేసుకుంటున్నాం మనం. ఏది అమ్మ ఒడి, విద్యా దీవెన, వైఎస్ఆర్ పథకం, చేయూత, ఏంటమ్మా ఇంకేదో పథకాలు చెప్తున్నా, నాకు ఏం వినపడతలేదు. సంతోషంగా తీసేసుకుంటున్నాం. కొన్ని రోజులు ఆగితే మొత్తం గీగేస్తాడు, మొత్తం గుండు గీసేస్తాడు. మేము దేవునికి స్తోత్రం కలిగిన ఏ పథకం రాకుండా చేయడానికే ఈ చర్చీల మీద పడ్డారు. ఇప్పుడు అర్థమవుతుందా? అయ్యా అదిగో చూసారు పాప, ఆడపట్ట కొట్టి అన్నారండి. సచివాలయం ఉద్యోగంలో ఉంటే చాలు, 15,000 రూపాయలు ఉద్యోగం ఉంటే చాలు, ఆడికి కోట తీసేస్తున్నారు. అది మన భారతదేశం గవర్నమెంట్ యొక్క, మన ఆంధ్రప్రదేశ్, మరి మా భారతదేశాన్ని అంతటా అనుకోకూడదు. ఎందుకంటే చాలా మంచి ముఖ్యమంత్రులు ఉన్నారు, చాలా మంచి ముఖ్యమంత్రులు ఉన్నారు. నేను చూశాను, వాళ్ళకి ఈ రోజుకి కూడా ఉండడానికి అద్దెంట్లో ఉన్న ముఖ్యమంత్రులు చూశాను. కొన్ని సంవత్సరాలుగా వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతున్నారు. వాళ్ళ ముఖ్యమంత్రులు అయినా సరే కోట్ల రూపాయల ఆస్తి ఇంతవరకు వాళ్ళ స్వాధీనం చేసుకోలేదు, సంపాదించుకోలేదు వాళ్ళు. హల్లెలూయా. కనుక దేశ దౌర్భాగ్య స్థితి ఆ విధంగా వెళ్తూ ఉన్నది. ఫోన్లో రాజకీయం వదిలేండి. మనకి రాజకీయం ఎందుకు చెప్తున్నానంటే అలర్ట్ అవుతారండి, జాగ్రత్త పడతారండి. ఆధార్ కార్డు లేకపోయినా జీవించగలమా? మనం జీవించలేమా? చెప్పండి, ఆధార్ కార్డు లేకపోతే జీవించలేమా? పేతురు గారు గట్టిగా అన్నారు, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆధార్ కార్డు లేకపోయినా జీవించగలం, గ్యాస్ లేకపోయినా జీవించగలం. పొలం తెచ్చుకుందాం, వెళ్దాం, నష్టమేముంది? ఇన్నాళ్ళు గ్యాస్ ఉంటేనే వండుకున్నామా మనం? ఇన్నాళ్ళు రేషన్ ఇస్తేనే వండుకున్నామా? తినలేదు, బతకలేదా? పళ్ళు మళ్ళీ పంట వేద్దాం మనం, మళ్ళీ మన పాత ఆది కాండం మళ్ళీ ఆది కాండాన్ని తీసుకెళ్తున్నారు మనం. ఇదంతా మన మంచి కోసమే. మనల్ని ఎక్కడ తీసుకెళ్తున్నారు? మన ఏదేరికి మళ్ళీ మనం తీసుకెళ్తున్నారు. మళ్ళీ మనం పళ్ళు తిని బతికే రోజులు వచ్చేస్తాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక పిల్లరా, ఇక్కడ మళ్ళా ఇప్పుడు ఎక్కడికి వస్తుందంటే, ఆ మనుషు కుమారుడు ప్రత్యక్షమయ్యే దినాల్లో మనం ఉన్నాం. ఆల్రెడీ ఆయన వచ్చి ఉన్నాడు. కానీ లోకమంతా ఏమనుకుంటుందంటే యేసుక్రీస్తుతో వివాహం జరిగిపోతుంది అనుకుంటున్నాను. కానీ పిచ్చోడికి తెలియదు, ఆల్రెడీ వివాహము జరిగిపోయింది. ఇప్పుడు ఆయన భార్య తను సిద్ధపరచుకుంది. మరి అక్కడికి విందు కోసం వెళ్తా ఉన్నది. ఎక్కడికి వెళ్తుంది? విందు కోసం వెళ్తా ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వధువుకి ఒత్తిడి వస్తుంది. వధువు లోకం నుండి వేరవుతుంది, రాజకీయం నుండి వేరవుతుంది, మతం నుండి కూడా వేరవుతుంది. ఆ మతంలోనే ఉండాలి మీరు అంటారు. మీరు ఆర్సీఎంలో ఉంటే మీ మీద ఒత్తిడి రాదు. మీరు ఆర్సీఎంలో కనుక ఉంటే మీకు ఒత్తిడి రాదు, మీకు రేషన్ కార్డు పోదు, మీకు అన్ని పథకాలు వర్తిస్తాయి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వధువు సంఘంలో ఉంటేనే మీరు రేషన్ కార్డు పోద్ది. ఇప్పుడు తెలుసుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఇక్కడ ప్రవక్త ఏమంటాడంటే, లోకం నుండి వేరవ్వాలి, రాజకీయం నుండి వేరవ్వాలి, మతం నుండి కూడా వేరవ్వాలి. బోరల యొక్క ఉద్దేశ్యం ఏంటో తెలుసా? వధువును సమకూర్చడమే. వధువు కనుపోబడిన తర్వాత భూమి మీద శ్రమల కాలము, తదుపరి హర్మగెద్దోను యుద్ధము, తర్వాత 1000 ఏళ్ల పరిపాలన, ఆ తర్వాత నిత్యత్వమే, యుగయుగములు సదాకాలము, మన ప్రభుత్వం మనము నిత్యము ఆనందంగా జీవిస్తాము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి పెంతెకోస్తు యొక్క కాలము మరి 2 అయ్యోలతో ముగించబడింది. ఇప్పుడు మనము పెంతెకోస్తు గుడారాల పండుగకు మధ్య జీవిస్తున్నాం. పెంతెకోస్తుకి గుడారాల పండుగకి మధ్య జీవిస్తున్నాం. వాటిని మీరు గమనించండి. పండగల యొక్క క్రమమును మనం గుర్తించాలి. పండగల్లోనే దాగి ఉందంట మన ఎత్తబడి కూడా. ఈ పండగల్లోనే దాగి ఉందంట ఎత్తబడి అనేది ఎలా ఉంటుందో. ప్రాయశ్చిత్తార్థ పండుగ అనేది వధువు ఎత్తబడిన తర్వాత యూదులు జరుపుకునేది. అమ్మా జాగ్రత్తగా వినండి. ప్రాయశ్చిత్తార్థపు పండుగ అనేది ఎప్పుడు జరుగుతుంది తెలుసా? అది వధువు ఎత్తబడిన తర్వాత యూదులు జరుపుకునే పండుగ. అది ప్రాయశ్చిత్తార్థపు పండుగ అనేది.
ఇప్పుడు మనం ప్రస్తుతం బోర్ల పండుగ యుద్ధం మిగిలిపోయాం. ఎక్కడ మిగిలిపోయాం మనం? బోర్ల పండుగ కాడ ఉండిపోయాం మనం. హల్లెలూయా. యెషయా గ్రంథం 27వ అధ్యాయము 12-13 చదవండి. యెషయా గ్రంథము త్వరగా చదివితే నేను 12 గంటలకల్లా ముగిద్దాం అనుకుంటున్నాను. చూద్దాం. ఆ దినమున యూఫ్రటీసు నది ప్రవాహం మొదలుకొని ఐగుప్తు నది వరకు యెహోవా తన ధాన్యమును త్రొక్కును. ఇశ్రాయేలీలారా, మీరు ఒకరినొకరు కలుసుకొని, చూసారా, ఇశ్రాయేలీలారా మీరు ఒకరినొకరు కలుసుకుంటారు, కూర్చబడతారు. ఆ దినమున పెద్ద బోర ఓదబడును. నశింప సిద్ధమైన వారిలో ఐగుప్తు దేశంలో వెలివేయబడిన వారు. ఆమేన్. ఎవరు వస్తారంట? వెలివేయబడిన వారు. హల్లెలూయా. బోర్లలో ఉన్నటువంటి ఆ ప్రాధాన్యత మీరు గుర్తించండి. వింటున్నారా? 7 డ్రమ్స్, 7 బోర్ల గురించి చెప్తున్నాను మీకు. 7 బోర్ల గురించి చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఇశ్రాయేలీయులు ఎక్కడ కూడుకుంటారు అంటే బోర్ల పండుగ. పెద్ద బోర ఏం చేస్తారంట? పెద్ద బోర మిమ్ములను సమకూరుస్తుంది అంటాడు. దేవునికి స్తోత్రం. మరి ప్రకటన 4వ అధ్యాయం మీకు తెలుసు, సంఘం పైకి కొనుకోబడుతుంది. ప్రకటన 4వ అధ్యాయం ఏంటి? గుర్తుంచుకోండి, పండగ గుర్తుంచుకోండి. ప్రకటన 4వ అధ్యాయంలో వధువు పైకి కొనుకోబడుతుంది. మళ్ళా తిరిగి 19వ అధ్యాయంలో కనబడుతుంది. 19వ అధ్యాయం దాకా వధువు కనబడదు. దేవునికి స్తోత్రం. ప్రకటన 19వ అధ్యాయంలో పెండ్లి కుమారునితో కలిసి తిరిగి వస్తాం. హల్లెలూయా. మరి 22వ అధ్యాయం వరకు ఏంటంటే 1000 ఏండ్ల పరిపాలన. 22వ అధ్యాయం వరకు ఏంటి? 19 నుండి 20, 21, 22 3 అధ్యాయాలు కూడా 1000 ఏండ్ల పరిపాలనకు సాదృశ్యం కనబడుతున్నాయి. హల్లెలూయా. కనుక ప్రకటన గ్రంథములోని మర్మములన్నిటినీ పరిశుద్ధాత్ముడు ప్రవక్త ద్వారా మనకు బయలుపరిచాడు. ఆమేన్. 7 ముద్రల యొక్క మర్మము బయలుపరచబడిన తర్వాత పరిశుద్ధ గ్రంథం అంతా కూడా ఒక నూతనమైనదిగా కనబడతా ఉన్నది మనకు. ఈ బైబిల్ అంతా కూడా ఏదో ఒక కథల పుస్తకంలో చదువుకుంటూ వెళ్తే నిజమే, అది కథలాగే కనబడుతూ ఉంటుంది. చెప్పారు కదా, మనం విన్నాం కదా, పెద్ద కుమారుడు చిన్న కుమారుడు, పెద్ద కుమారుడు చిన్న కుమారుడు, తప్పిపోయిన కుమారుడు అనే కథ అనమాట. అది తప్పిపోయిన కుమారుడు అని టైటిల్. దాని టైటిల్ ఏంటి? తప్పిపోయిన కుమారుడు కథ, తప్పిపోయిన కుమారుని కథ. అది ఒక కథ కింద పెట్టేశారు దాన్ని. అంటే మనం కూడా చానాళ్ళు దాన్ని కథ అనుకున్నాం. ఆయన ఒక రాజుగారు అని, ఆయనకి 2 కొడుకులు ఉన్నారని, ఒకడేమో మాటినేవాడు, ఒకడు మాటన్నోడని, వాడేమో తన ఆస్తిని పంచుకుని బయటికి వెళ్ళిపోయాడని, వాడు అలా వేసలతో తిరిగి డబ్బు పాడు చేసుకున్నాడని, పందులు పొట్టు తిన్నాడని, తిరిగి వచ్చాడని, ఇవన్నీ కూడా మనం విన్నాము. దేవుని స్తోత్రం. ఎలా విన్నాం? ఒక కథగా విన్నాం. జక్కయ్య చెట్టు ఎక్కాడని, అంతేనా? జక్కయ్య మేడి చెట్టు ఎక్కారు, మీరే చెట్టు ఎక్కారు అంటారు పాస్ గారు. జక్కయ్య ఏమో మేడి చెట్టు ఎక్కాడు, మరి మీరే చెట్టు ఎక్కారు రక్షణ పొందడానికి అంటారు. అంటే మనం అప్పటి వరకు కూడా కథలుగా చెప్పుకున్నాం అన్నీ కూడా. కానీ 7 ముద్రల వర్తమానం వచ్చిన తర్వాత, 7 ముద్రలను మనం ధ్యానం చేసిన తర్వాత, ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం కథల పుస్తకం కాదండి, అది మన ప్రేమ పుస్తకం, అది మన లవ్ లెటర్, అది దేవుడు మనకిచ్చిన ఆ ప్రేమ గ్రంథం. అది అదే కదా. అందులో నువ్వు ఎవరిని చూసుకుంటావు? నిన్ను నువ్వే చూసుకుంటున్నావు. ఆ ఎస్తేరు ఎవరో కాదు, నేనే అనుకుంటున్నావు. అవునా కదా? ఆ రూత్ ఎవరో కాదు, నేనే. ఆ సమరస్తి ఎవరో కాదు, ఆ రాహాబ్ ఎవరో కాదు. ఎలా తెలిసింది నీకు? 7 ముద్రలు బయలుపరచబడటం వల్ల, 7 ముద్రల యొక్క మర్మము నీకు తెలియపరచడం ద్వారా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక పిల్లరా, క్రీస్తు యొక్క దాచబడిన మర్మాలన్నీ కూడా 7 సంఘకాలముల ద్వారా పూర్తిగా బయలుపరచబడ్డాయి. ముద్రలు, కాలములు చక్కగా వరుసలో ఉన్నాయి. వాటిని చూచుటకు సంఘములకు చాలా కష్టం. ప్రజలను హెచ్చరించి వారిని కీడు నుండి తప్పించుటకు ప్రయత్నించుచున్నాం. వారు మంచివారుగా ఉండవలనని, మంచి జీవితం జీవించవలనని ప్రయత్నించుదురు, కానీ వారి యొక్క సంస్థ వారిని వాక్యం నుండి దూరం చేయుచున్నది. సంఘ శాఖల్లో ఉన్నటువంటి వారు కూడా
వాళ్ళు కూడా మంచిగా జీవించాలని, మారు మనసు పొందాలని, బాప్తిసం పొందాలని, మంచి జీవితం జీవించాలని, ఎత్తబడాలనే కోరిక వాళ్ళకే ఉందంట. కానీ వాళ్ళకి ఆ విధమైనటువంటి ఆ జీవితాన్ని జీవించకుండా ఏం చేస్తున్నాయంటే సంఘశాఖలో ఉన్నటువంటి సంఘ సిద్ధాంతాలు, కట్టుబాట్లు ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే వాళ్ళని ఎత్తబడిలోకి తీసుకెళ్లకుండా అడ్డు పెడుతున్నాయంట. అయితే ఈ బోర్ల పండుగ ఏం చేస్తుందంటే, బోర్ల పండుగ అంటే ఏంటి? తుత్తుతూ ఊదుకునేది కాదు, అది స్వరము, దేవుని యొక్క స్వరము. ఇది ఏం చేస్తుందంట, ఈ 7 సంఘ కాలాల్లో ఉన్న వధువుని ఏం చేస్తుంది? ఈ బోర సమకూరుస్తుంది. ఆ వర్తమానం, కడబోర శబ్దం, ఆ వర్తమానం వెళ్ళి ఏం చేస్తుంది? వధువుని తీసుకొస్తుంది బయట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడు వాక్యమై ఉన్నాడు. దేవుడు ప్రతి కాలమునకు వాక్యము నిర్ణయించాడు. 7వ సంఘ కాలములోనే 7 ముద్రలు బయలుపరచబడినవి. మరి ఏ కాలములోనూ బయలుపరచబడలేదు. దేవుని ద్వారా ప్రేరేపించబడి వ్రాయబడిన వాక్యములన్నీ మనము చివరి దినముల్లో ఉన్నామని తెలియజేస్తున్నాము. దేవుడు ప్రతి కాలమునకు ఆయన యొక్క ప్రజలకు వాక్యమును కేటాయించెను. హల్లెలూయా. ఈ 7 ముద్రల వర్తమానం వినడం ద్వారా, 7 సంఘ కాలాల వర్తమానం వినడం ద్వారా మనకేమర్థమవుతుందంటే ఇది చివరి కాలము. ఈ వర్తమానం కనుక, ఈ ఎంచికల వర్తమానం కనుక నువ్వు వినకపోతే, నువ్వు తెలుసుకోకపోతే నువ్వేమనుకుంటావు? లోకం అనుకున్నట్లుగానే లోకం నెమ్మదిగా ఉంది, ఏమంత ఇబ్బంది ఏమి లేదు, అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి, దేనికి దానికి అన్నీ కూడా మనకు ఉప్పులు పప్పులు నెల నెల వచ్చేస్తున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఏమీ ఇబ్బంది లేదు కాబట్టి లోకం నెమ్మదిగా ఉందని నువ్వు చెప్పుకుంటావు. నీకు చివరి కాలం అని తెలుస్తుందా? ఇది ఎండ్ టైం అని తెలుస్తుందా? ఈ కాలం తర్వాత కాలం లేదని నీకు తెలుస్తుందా? తెలియదు. ఎప్పుడు తెలిసింది నీకు? అంత్యకాల సువార్త నీ చేతికి వచ్చినప్పుడు, ఈ కాలపు వర్తమానం నువ్వు వినుచున్నప్పుడు నీకున్న ఆశలన్నీ పోతూ ఉంటాయి. అవునా కదా? కానీ అదే సంఘశాఖలో ఉంటే నువ్వేం చేస్తావు తెలుసా? ఇంకా చాలా భవిష్యత్తు తీసుకుంటావు, ఇంకా చాలా పెద్ద ప్రణాళిక వేసుకుంటావు. నువ్వు ఒక 100 ఏళ్ళకి ప్రణాళిక వేసుకుంటావు. అయితే ప్రవక్త అలా వేసుకోవద్దని చెప్పలేదు. ప్రభు చెప్తున్నా, వింటున్నారా? ఇంకా 10 సంవత్సరాల తర్వాత వస్తాడని నువ్వు అనుకున్నా, ఈ రాత్రే వస్తాడనుకుని 10 సంవత్సరాలకు ప్రణాళిక వేసుకోమన్నాడు. మీకు అర్థమవుతుందా? ప్రభు ఈ రాత్రే వస్తాడు అని నువ్వు అనుకోవాలంట. కానీ నువ్వు ఎలా జీవించాలి? ఓ 10 ఏళ్ళు దాకా, ఓ 10 ఏళ్ళు పర్లేదు నేను ఉంటాను అని అనుకున్నా, ఒకవేళ ఈ రాత్రే కనుక వస్తే సిద్ధపడి ఉండాలి. అది ప్రణాళిక అంటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మరి ఏ కాలంలోనూ ఈ విధమైనటువంటి వాక్యం బయలుపరచబడలేదు. దేవుని ద్వారా ప్రేరేపించబడి వ్రాయబడిన వాక్యములన్నీ మనం చివరి దినంలో ఉన్నాయని తెలియజేస్తున్నాయి. దేవుడి ప్రతి కాలమునకు ఆయన యొక్క ప్రజలకు వాక్యమును కేటాయించాడు. ఆ వాక్యము ప్రజల యొద్దకు వచ్చెను. ప్రవక్తల వాక్యమును ప్రజల యొద్దకు చేరవేసెను. కొందరు వాక్యమును గుర్తించడంలో తప్పిపోయాను. మోషే కాలంలో మోషే వర్తమానం నమ్మలేదు, మోషేను నమ్మలేదు. ఏలియా కాలంలో అంతే, యోహాను కాలంలో అంతే, క్రీస్తు కాలంలో అంతే, చివరి కాలంలో కూడా అంతే. ఆమేన్. చివరి కాలపు వర్తమానమును నమ్మరు, చివరి కాలపు వర్తమానం తెచ్చిన ప్రవక్తనే నమ్మరు. ఆమేన్. దేవుడు సంపూర్ణుడు, ఆయన వాక్యము సత్యము. ఏదో ఒక రోజు దేవుడు లోకమునకు తీర్పు తీర్చబోతున్నాడు. అయితే సంఘములను బట్టి కాదు కానీ ఆయన వాక్యమును బట్టి. ఆమేన్. కాబట్టి నేటి సంఘములను సభ్యులు సంఘ ఆచారాలకు, సిద్ధాంతాలకు దూరమై దేవునికి దగ్గరై దేవుని వాక్యమును హత్తుకొనవలసి ఉన్నది, వాక్యముతోనే నిలబడవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యము ఎల్లప్పుడూ ప్రవక్తల యొద్దకు మాత్రమే వచ్చును. కాబట్టి యూదులు ప్రవక్తలనే నమ్ముదురు. కారణం, ప్రవక్తలు చెప్పినది జరిగేది. ఎందుకు యూదులు ప్రవక్తలు నమ్ముతారు? ప్రవక్త చెప్పింది, యెషయా చెప్పింది జరిగింది, ఇర్మియా చెప్పింది జరిగింది, యెహెజ్కేలు చెప్పింది జరిగింది, జకరియా చెప్పింది జరిగింది, ఆమేన్, ఆమోసు చెప్పింది జరిగింది కదా. అందుకే వాళ్ళు ఏం చేస్తారంట, యూదులు ప్రవక్తలనే నమ్ముతారు. అందుకే దేవుడు ఏం చేశాడు చూడండి. హెబ్రీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి చదవండి. హెబ్రీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వాక్యం 2. పూర్వకాలమందు నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఆ దేవుడే, వేరే దేవుడు కాదు. మన పితరులతో మాట్లాడిన అదే దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా. ఆమేన్.
అది కుమారుని ద్వారా, యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆ కుమారుడు ఎక్కడికి వచ్చాడు? విలియం మ్యారియన్ బ్రెన్హామ్లోకి వచ్చాడు. హల్లెలూయా. విలియం మ్యారియన్ బ్రెన్హామ్ అనే శరీరంలోకి వచ్చాడు ఆయన. ఇప్పుడు ఈ చివరి దినముల అంతమందు నువ్వు ఎలా జీవించాలో చెప్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మోషేలో ఉన్న ఆత్మ, ఇప్పుడు ఏలియాలో ఉన్న ఆత్మ, ఇప్పుడు క్రీస్తులో ఉన్న ఆత్మ. హల్లెలూయా. ఇప్పుడు మోషేలో ఉన్న ఆత్మ ఏం చేసింది? విడిపించింది. ఏలియాలో ఉన్న ఆత్మ ఏం చేసింది? పునరుద్ధరించింది. క్రీస్తులో ఉన్న ఆత్మ ఏం చేసింది? పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఇచ్చింది. అవునా కదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు బ్రెన్హామ్ గారిలో క్రీస్తు ఆత్మ నివాసం చేస్తా ఉన్నది. ఇప్పుడు ఏం చేస్తుంది? సంఘశాఖలో ఉన్న మనల్ని చెప్పండి బయటికి తీసుకొచ్చిందా? తీసుకొచ్చిందా లేదా? విడిపించిందా లేదా? తీసుకొచ్చాక ఏం చేసింది? శుద్ధీకరణ జరిగించింది. సరి చేసిందా? హల్లెలూయా. సరి చేసిందా లేదా? ఇప్పుడు మనం ఆభరణాల విషయంలో కానీ, మరి ప్రతి విషయంలో కానీ ఏం చేసిందంటే సరిదిద్దింది, పునరుద్ధరించింది. పడిపోయినటువంటి బలిపీఠాలను మళ్ళా తిరిగి కట్టింది. మన పాతకాలపు మళ్ళా ఉద్యమం మళ్ళా తీసుకొచ్చింది. ఏలి ఆత్మ. అవునా కదా? ఇప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనేది తప్పకుండా ప్రతి విశ్వాసి పొందుకోవాల్సి ఉన్నది. హల్లెలూయా. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వాక్యం త్వరగా చదవండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వాక్యం. అయితే ఆయన సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని విన్నునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను, ఆమేన్, సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయను. క్రీస్తు ఆత్మ. సంభవింపబోవు సంగతులన్నీ ఎవరు తెలియజేశారు? ఇప్పుడు జరగబోయే సంగతులన్నీ బ్రెన్హామ్ గారా? బ్రెన్హాములో ఉన్న క్రీస్తు, బ్రెన్హాములో ఉన్నటువంటి క్రీస్తు తెలియజేశాడు మనకి సంభవింపబోవు సంగతులు. ఈ జరగబోయే సంగతులు ఇవన్నీ కూడా రేపు జరగబోయే సంగతులు ఏం జరుగుతాయన్న సంగతులు మనకు తెలీదా? 7 ముద్రల వర్తమానం విన్న తర్వాత మనకు అన్నీ అర్థమైనాయా? అర్థమవలేదా? ఆ మృగం అంటే ఎవరో తెలీదా? ఆ వేశ్య అంటే ఎవరో తెలీదా? ఆ వేశ్య పిల్లలు ఎవరో తెలీదా? అవన్నీ లోకానికి తెలియదు, కానీ వధువ నీకు తెలుసు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 1వ వాక్యం. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 1వ వాక్యం త్వరగా. ఏలయనగా నియమింపబడిన ఒక దినం రాబోతుంది. నియమింపబడిన దినం, దేవుని చేత నియమింపబడిన దినం ఒకటి రాబోతూ ఉన్నది. అది ఎలాంటిదంటే కొలిమి కాలినట్లు అది కాలును. గర్విష్ఠులందరూ, దుర్మార్గులందరూ కొయ్య కాలు వలె ఉందురు. వారిలో ఒకరికి కూడా వేరు చిగురు అనేది ఉండదు. రాబో దినముల వందు కాల్చివేయుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే నా నామమందు భయమందు మీకు యేసుక్రీస్తు బాప్తిసం పొందాలంటే భయంతో బాప్తిసం పొందుతున్నారు మీరు. ఆ నామంలో బాప్తిసం పొందకపోతే రక్షణ లేదని చెప్పినప్పుడు అయ్యా మాకు నామం కావాలని మీరు అడుగుతున్నారు. ఆయన నామందు మీరు భయభక్తులు ఉంచారు కాబట్టి నా నామందు భయభక్తులు ఉంచిన మీకు నీతి సూర్యుడు ఉదయించాడు. కొట్టడు చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నామములో మీరు భయభక్తులు ఉంచారు. ఆయన నామములో బాప్తిసం అంటే మీరు నమ్మారు. ఇంకా చాలా మంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొందిన వాళ్ళు ఉన్నారు. వింటున్నారా? ఖచ్చితంగా మీరు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది తీరాలి. ఎందుకని ఏమంటున్నాడు? నా నామమందు భయభక్తులు కలిగిన మీకు నీతి సూర్యుడు ఉదయించాడు. అతని రెక్కలు ఇప్పుడు నీకు ఆరోగ్యం కలగజేస్తా ఉంది. అతని రెక్కలు నీకు ఆరోగ్యం కలగజేస్తా ఉన్నాయి. మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేయినట్లు ఆమేన్. ఈ వర్తమానం నిన్ను గంతులేసేటట్లు చేస్తా ఉన్నది. ఈ వాక్యం నిన్ను ఎత్తబడిలోకి తీసుకొని వెళ్తా ఉన్నది. ఎత్తబడి విశ్వాసం తీసుకొని వస్తా ఉన్నది. హల్లెలూయా. ఐదో వాక్యం చదివి. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు ఎదుగో ప్రవక్తకు ఏలియాను. ఆమేన్. ఎప్పుడో చచ్చిపోడు కదండి ఏలియా, మళ్ళీ ఎలాగ వస్తాడు? వచ్చాడు.
ఏలియా ఆత్మ అని చెప్పని గుర్తుంచుకోండి. ఇందాక మళ్ళీ పొరపడకండి. ఏలియా ఆత్మ. ఏలియాని మీ వద్దకు పంపిస్తాను. ఆ మహాభయంకరమైనటువంటి ఆ దినము రాక మునిపే ఏలియాను మళ్ళా తిరిగి మీ వద్దకు పంపుతాను. అతడు వచ్చి దేవుడు వచ్చి దేశమును శపించక ముందు అతడు ఏలియా ఆత్మ కలిగి ఒక ఆయన వస్తాడు. అతడి పేరు రాయబడలే అక్కడ, అతడి పేరు రాయబడలేదు. కానీ ఏలియా ఆత్మ కలిగిన వ్యక్తి ఒక ఆయన వస్తాడు. వచ్చి ఏం చేస్తాడంట? తండ్రుల హృదయమును పిల్లల హృదయమును తండ్రుల తట్టు తిప్పును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా? మనకు ఆది అపోస్తులేమో మనకు తండ్రులైతే మనం వాళ్ళకి పిల్లలు. వింటున్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అపోస్తులేమో పిల్లలు అయితే ఇజ్రాయేల్ తండ్రులు అవుతారు. మళ్ళీ ఇజ్రాయేల్ ఏమో తండ్రులు అవుతారు, అపోస్తులేమో పిల్లలు అవుతారు. మనకి తండ్రులు ఎవరంటే ఆది అపోస్తులు, వాళ్ళకి మనమేం పిల్లలం. ఇప్పుడు వాళ్ళ మనసు మన తట్టు, మన హృదయాలు వాళ్ళ తట్టు తిప్పుతాడు ఆయన వచ్చి. ఆమేన్. హల్లెలూయా. ఇంత గొప్ప ప్రణాళిక దేవుడు పెట్టాడండి. ఈ ప్రణాళికను అర్థం చేసుకోవట్లేదు లోకం. పై భక్తి చేసి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంత గొప్ప అద్భుతమైనటువంటి వర్తమానాన్ని మనం కలిగి ఉండటానికి దేవుడు ఎంతో కృప చూపించారు. లోకసువార్త 17:33 వాక్యం. లోకసువార్త 17:33 వాక్యం. లోకసువార్త 17:33. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను 5:36 కూడా చదవండి త్వరగా, స్పీడ్గా. మీరు నన్ను చూచి ఉండి విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పితిని. నా యొద్దకు వచ్చురు, నా యొద్దకు వచ్చువాన్ని నేను ఎంత మాత్రమో బయటకు త్రోసివేయను. ఎవరైతే దేవుని యొక్క వాక్యం దగ్గరికి వస్తారో, ఎవరైతే దేవుని యొక్క వర్తమానం దగ్గరికి వస్తారో, దేవుడు అంటున్నాడు నేను వాళ్ళని తోసేయను. మీరు వాక్యాన్ని తోసేయాలి తప్ప వాక్యము మిమ్మల్ని త్రోసివేయదు. 10:25 యోహాను 10:25. అందుకు యేసు మీతో చెప్పుదని కానీ మీరు నమ్మరో. వింటున్నారా? మీతో చెప్తాను కానీ మీరు నమ్మరో. ఈ కాలంలో కూడా అంతే. ప్రతి కాలంలోనూ వస్తూ ఉన్నారు. మోసే కాలంలో మోసే మాట నమ్మని ప్రజలు ఉన్నారు. ఏలియా కాలంలో ఏలియా మాట నమ్మని వారు ఉన్నారు. యోహాను కాలంలో యోహాను యొక్క మాట నమ్మని వాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు కాలంలో యేసుక్రీస్తు మాట నమ్మని వారు ఉన్నారు. ఈ చివరి కాలంలో కూడా ఈ కాలపు ప్రవక్త విలియం మ్యారియన్ బ్రన్హాం తెచ్చిన వర్తమానం నమ్మని ప్రజలు కూడా ఉన్నారు. అదే సమయంలో నమ్మే చిన్న గుంపు ఉన్నది. హల్లెలూయా. ప్రకటన 3:17. ప్రకటన గ్రంథం 3:17. ఎందుకు వాళ్ళు నమ్మట్లేదు, ఎందుకు నమ్మట్లేదో చెప్తున్నాడు ఇక్కడ. 3:17 వాక్యం. ఎందుకు నువ్వు నమ్మట్లేదంటే నువ్వు దౌర్భాగ్యుడు. ఎందుకు నువ్వు ఈ వర్తమానం నమ్మట్లేదు, ఎందుకు నువ్వు వాక్యాన్ని నమ్మట్లేదు, ఎందుకు నువ్వు ప్రవక్తను నమ్మట్లేదు? నువ్వు దౌర్భాగ్యుడు కాబట్టి, నువ్వు దిక్కుమాలినోడు కాబట్టి. బాబుచి బూతులు బాగా ఎక్కువ బూతుమాటలు ఉన్నాయా? నువ్వు గుడ్డోడు కాబట్టి, నువ్వు దిగంబడు కాబట్టి, ఎరుగక. అదిగో అది అసలైన కారణం ఏంటంటే నువ్వు ఎందుకు నమ్మట్లేదంటే నువ్వు ధనవంతుడు అయ్యావు కాబట్టి, ధనవృద్ధి చేసుకున్నావు కాబట్టి, నాకేమీ కొదువు లేదు అనుకుంటున్నావు కాబట్టి, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుట్టవేయబడినట్లు బంగారమును నీ దిశమల సెగ్గు కనపడకున్నట్లు ధరించుకున్నకు తెల్లని వస్త్రములు నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించి వారందరినీ నేను గద్దిస్తున్నాడు అంటున్నాడా, లేకపోతే బొచ్చగిస్తున్నాను అంటున్నాడా? చెప్పండి. ఇప్పుడు ఇక్కడ మిమ్మల్ని దేవుడు గద్దిస్తున్నాడా, బొచ్చగిస్తున్నాడా? పర్లేదమ్మా తగు మాత్రం అన్నాడా? చెప్పండి. తగు మాత్రం పెట్టుకోండి అమ్మా. అంత పెద్ద ఏలాడిలాగా
అంతంత పెద్ద ఎట్టుకోకుండా చెవులు లాగేస్తే తగు మాత్రం చిన్న చేయించుకోండి అన్నాడా? బుద్ధి చెప్తున్నాడా? బుద్ధి చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఇక్కడ బుద్ధి చెప్తున్నాడు వాక్యం ద్వారా. నేను మీకు బుద్ధి చెప్పుచున్నాను, శిక్షించుచున్నాను కనుక ఆసక్తి కలిగి. అది ఇంకేం ఆసక్తి ఉంటుంది? ఇంకేం ఆసక్తి ఉంటుందమ్మా? ఏమండి, సంఘానికి వచ్చాక ఇంత గట్టిగా వాక్యం చెప్పి నొక్కి చెప్పి అవి తీయాలి ఈ తీయాలని ఎంత గట్టిగా నొక్కి బుద్ధి చెప్పి గండితే ఇంకా ఆసక్తి వస్తుందా? నా మాటలు అర్థమవుతున్నాయేమో? ఎక్కడి నుంచి వస్తుంది ఆసక్తి? ఈ సెర్చ్ కాకపోతే ఇంకో సెర్చ్ చూసుకుందాం. అంతేగాని ఇక్కడ వాక్యము ఖండితంగా ఉన్నట్టు చెప్తున్నారు, నొక్కి చెప్తున్నారు, గుచ్చి చెప్తున్నారు, బుద్ధి చెప్తున్నారు, ఖండిస్తున్నారు. ఇక్కడే ఉందాం అక్క, మన బతుకుని ఇక్కడే మార్చుకుందాం చెల్లె, మారు మనసు ఇక్కడే పొందుదామే, బాప్తిస్మం ఇక్కడే పొందుదామే, మరి ఇక్కడి నుంచే మనం ఎత్తుపడదామే అంటారా? లేదు. ఇంకా కనుక 2 రోజులు గట్టిగా వాక్యం కనుక చెప్తే అక్క ఇంకెళ్ళిపోదామే. దేవునికి స్తోత్రం. కానీ బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ ఏం చెప్తుంది? నేను నీకు బుద్ధి చెప్తున్నాను, ఖండిస్తున్నాను, శిక్షిస్తున్నాను. అయితే ఏం చేయాలంట? ఆసక్తి కలిగి మారు మనసు పొందితేనే సరి. లేకపోతే చెప్పండి, చదవండమ్మా. ఇదిగో తలుపు వద్ద నిల్చుండి నా స్వరం విని తలుపు తీసిన ఎడ్ల నేను అతని వద్దకు వచ్చి ఆమేన్ అంటున్నారా? ఆయన స్వరం ఎత్తుతున్నాడు, మాట్లాడుతున్నాడు. ఎవరైనా తలుపు తీస్తారేమని అంటే ఇప్పుడు దేవుడు సంఘానికి బయట మాట్లాడుతూ ఉన్నాడు. తలుపు తీస్తారేమని చూస్తూ ఉన్నాడు. ఎవరు తీట్ల వర్తమానానికి. ఆమేన్, హల్లెలూయా. కనుక లౌదేక సంఘ కాలంలో తప్ప మరి ఏ కాలంలోనూ ఆయన బయటకు త్రోసివేయలేదు. ఆమేన్. ఆదికాండం 18:3 చూడండి. ఆదికాండం 18:3 వాక్యం. ప్రవక్త మళ్ళీ అక్కడికి వెళ్ళాడు. ఆదికాండంలోకి వెళ్ళిపోయి మళ్ళీ తోరుతారు కదా. ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు దాటిపోవద్దు. చూసా, నేను దాటిపోవద్దు. ప్రభువా నీ కటాక్షం నా మీద ఉంటే నువ్వు దాటిపోవద్దు. జస్ట్ ఇక్కడే ఉండి వచ్చేస్తాను. నేను వచ్చే వరకు నువ్వు ఎక్కడ కదలదు సుమా. వింటున్నారా? కనీసం గుడారంలో తీసుకెళ్ళి ఫ్యాన్ కూడా వేయలేదు. ఏమో అబ్రహాం గుడారంలో తీసుకెళ్ళి ఫ్యాన్ కూడా వేయలేదు. ఆ చెట్టు కిందే ఉన్నాడండి. నువ్వు ఎక్కడే ఉండు, నన్ను దాటిపోవద్దు, ఇప్పుడే వస్తాను అన్నాడా లేదా? వెళ్ళాడు. ఒక చక్కగా మాంసం సిద్ధపరిచాడు, రొట్టెలు చేయించాడు, భార్య చేత వెన్న సిద్ధం చేయించాడు. రొట్టెలు, మాంసము, వెన్న తీసుకొచ్చి పెట్టాడు. పెట్టాడా? చక్కగా భోజనం చేశాడు. జరిగిందా? ఎవడైనా నువ్వు నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను వాని వద్దకు వచ్చి వానితో నేను కలిసి భోజనము చేశాడు. అబ్రహాం దగ్గర చేశాడా లేదా? హల్లెలూయా. అదే అప్పుడు ఏం చేయాలి? అబ్రహాం అన్నట్లుగానే ఈరోజు సంఘంలో మనుషులు అనాలి, ప్రభువా నన్ను దాటిపోవద్దు, నన్ను శిక్షించు, నన్ను గద్దించు, నాకు బుద్ధి చెప్పు, నువ్వేదైనా చెయ్యి, నన్ను మాత్రం దాటిపోవద్దు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాస్యం దాటిపోవద్దు. ప్రతి కాలములోను వాక్యము పరిపూర్ణముగా నెరవేర్చు ఉన్నది. యూదులు దాన్ని గ్రహించలేకపోయారు. బోరధ్వని ధ్వనించుచున్నప్పుడు ఎందరూ దానిని వినగలరో చూడండి. సునాద సంవత్సరం బోరధ్వని వినబడగానే విడుదల పొందుటకు సిద్ధపడవలెను. లేని ఎడ్ల వారి జీవితం అంతా బానిసలుగా ఉండవలసినదే. నిన్న వర్తమానంలో రవికుమార్ గారు చెప్పారు. ఈ మాట విన్నారా? 50 సంవత్సరాలు అయ్యేటప్పటికి ఆ బానిసకి సునాద సంవత్సరం, విడుదల సంవత్సరం, బోర మోగుతుంది. ఆ బోర మోగిన వెంటనే బానిసలు అందరూ ఏం చేయాలి? ఇళ్ళు విడిచి బయటకు వచ్చేయాలి. ఇళ్ళు విడిచి బయటకు వచ్చేయాలి. సునాద సంవత్సరం ఆ బోర మోగినప్పుడు ఆ బోరకి సపరేట్గా ఉంటుంది. అది ఆ స్వరం వేరుగా ఉంటుంది.
50 సంవత్సరాలకు ఒకసారి సునాద సంవత్సరంలో 50 ఏళ్ళకి ఒకసారి ఒక బోర మోగుతుంది. ఆ బోర మోగినప్పుడు ఏం చేయాలి? బానిసలందరూ వారి గృహాలు విడిచి బయటకు వచ్చేయాలి. హల్లెలూయా. అది వారికి విడుదల సంవత్సరం. కానీ ఆ బోర స్వరం విని కూడా బయటికి రాకపోతే, అదే గృహంలో ఉండిపోతే దాని అర్థం ఏంటి? నేను ఇక్కడే ఉంటానని. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఆ చెవికి కదురు అంటారు. కదురు అంటే చూడండి, మన గేదెలకి ఏమేస్తారు? అదే ముద్రలు వేస్తారు కదమ్మా. అట్లాంటివి ఒక పోగు, చెవి పోగు అనమాట, ఒక ముద్ర దానికి వేస్తారు. కదురు అని ఉంటుంది బైబిల్లో, కదురు అని ఉంటుంది. ఆ చెవికి ఏం చేస్తారంటే ఒక కదురుతో ఒక పోటు పుడతారు, గుచ్చుకుంటుంది అనమాట చెవికి. ఇలా గోడ తలుపు ద్వారబంధాన్ని పెట్టి గుచ్చుతారు. అంటే ఇంకా ఆ వ్యక్తి జీవితాంతము అక్కడ బానిసగా ఉండవలసిందే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగాం. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? సునాద సంవత్సరంలో బోర ధ్వని వినబడినప్పుడు. ఇదిగో ఇదే ఇప్పుడు ఆ బోర. ఇప్పుడు ఈ కడబోర వినబడతా ఉన్నది, ఈ స్వరం వినబడతా ఉన్నది, వర్తమానం వినబడతా ఉన్నది. ఈ సమయంలోనే నువ్వేం చేయాలి? ఈ సంఘశాఖలు విడిచి బయటకు వచ్చేయాలి. బయటకు వచ్చేసి ఏం చేయాలి? విడుదల పొందాలి. బానిసత్వం నుండి బయటకు వచ్చేయాలి. హల్లెలూయా. బోర ధ్వని వినబడుతున్నప్పుడు, దేవుని యొక్క స్వరం వినబడుతున్నప్పుడు నువ్వు బయటకు వచ్చేయాలి. ఆమేన్. దేవుడు చెప్పినది ఏ ఒక్కటి విఫలము కాదు. కాబట్టి జనులు తిరిగి వాక్యం యొద్దకు సమకూర్చవలసి ఉన్నది. దేవుడు ఏమై ఉన్నాడో నీవును ఆ విధంగానే మారవలసి ఉన్నది. వెలుగు పిల్లలుగా ఉండటకు మనము పిలువబడితిమి. మనము వెలుగులో నడిచేదము. వెలుగు సంబంధులు మాత్రమే ఆయన వాక్యమును అంగీకరించుదురు. హల్లెలూయా. 7వ దూత ద్వారా మాత్రమే దేవుని మర్మములను బయలుపరచబడినని బైబిల్ చెప్తున్నది. దేవుడు మానవునికి ఇచ్చిన ప్రతి వాక్యము నమ్మవలేను. ఆదిలో ఆ ఒక్క స్త్రీ దానిని నమ్మనందున ఇదంతా జరిగెను. అందుకే ప్రకటన గ్రంథం చివరి అధ్యాయములో దేవుడు మరలా దాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. 22వ అధ్యాయము 18-19. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 18-19. త్వరగా. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములు విను ప్రతివానికి నేను సాక్ష్యమిచ్చిందేమనగా, ఎవడైనను వీటితో మరేదైనా కలిపిన ఎడ్ల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగచేయును. ఎవడైనను ప్రవచన గ్రంథమందున్న వాక్యమును ఏదైనా తీసివేసిన ఎడ్ల దేవుడు జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను. ఆదికాండం 3వ అధ్యాయం 4వ వాక్యం. ఆదికాండం 3వ అధ్యాయం 4వ వాక్యం. జీవవృక్షం ఉందా అక్కడ? ఆదికాండంలో జీవవృక్షం ఉందా ఏదంత తోటలో? ఇప్పుడు ఆదికాండం 3వ అధ్యాయం 4వ వాక్యం. అందుకు సర్పం అది అనమాట, నువ్వు సావనే. దేవుని వాక్యం ఏం చెప్తుంది? తిను తినమని నువ్వు నిశ్చయముగా చచ్చెదవు. ఈడొచ్చి ఏం చేశాడు? తీసేశాడు. అపోదొచ్చి ఏం చేశాడు? ఆ మాట తీసేశాడు. చావనే చావ అంటున్నాడు. దానిని నమ్మింది. దేవుడు చెప్పిన మాటనేమో నమ్మలేదు, దెయ్యం చెప్పిన మాట ఏమో నమ్మిందమ్మ. అందుకే జీవవృక్షంలో పాలు లేకుండా చేసేస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుళ్ళ, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:8 కూడా చదవండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయం 8వ వాక్యం. బోర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధములకు ఎవడు సిద్ధపడగలడు? స్పష్టంగా అర్థం అవ్వలేదంటారా? ఆమెకి స్పష్టంగా అర్థం అవ్వలేదంటారా? తెలుగులోనే చెప్పాడు, మరి అరబీలో చెప్పారు యేసుప్రభువు మొత్తం తెలియదు, కానీ మొత్తం మీద చెప్పింది కరెక్ట్గానే చెప్పాడు. ఆయన చెప్పింది ఇవిడికి అర్థం కాలేదంటారా? స్పష్టంగా అర్థమవుతుంది, కానీ తప్పిపోయింది అంటున్నారా? అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుగుతో పలికితేనే కానీ పలికినది ఎలాగూ తెలియను. మీరు గాలితో మాట్లాడుచున్నట్టు ఉండును. వింటున్నారా? నువ్వు పలికేది ఎలా ఉండాలంటే స్పష్టంగా ఉండాలి.
నువ్వు చెప్పే వాక్యం ఎలా ఉండాలంటే స్వచ్ఛమైనదిగా ఉండాలి. ఆ చెప్పే వాక్యము స్పష్టమైనదిగా, స్వచ్ఛమైనదిగా, అర్థమైనదిగా ఉన్నప్పుడు దాని అర్థం నీకు తెలిసినప్పుడు నీకు మారు మనసు కలుగుతుంది. పిట్టకథలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే మారు మనసు ఎక్కడ వస్తుంది? మారు మనసు రాదు. దానిలో ఉన్న అర్థం ఏంటో, పరమార్థం ఏంటో, భక్తి జీవితం ఏంటో, అద్భుతమైనటువంటి కార్యాలు ఎలా జరుగుతున్నాయో, నీ జీవితానికి ఉన్న పరమార్థం ఏంటో బైబిల్లో ఉన్నటువంటి ప్రకటన గ్రంథం అంతా వివరించి దేవుని యొక్క పిల్లలకి అర్థమయ్యేటట్లు చెప్తే వారు బతుకులు మార్చుకుంటారు. ఆ స్వరము స్పష్టంగా వినపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 7వ వాక్యం. 8వ అధ్యాయం 7వ వాక్యం. మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లు అగ్ని పుట్టి భూమి పైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగం కాలిపోయింది, పచ్చగడ్డలో 3వ భాగం కాలిపోయింది, సముద్రంలో 3వ భాగం కాలిపోయింది, అన్ని 3వ భాగం మొత్తం అయిపోతుంది. మొదటి దూత బోర ఊదినప్పుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. అంటున్నారా? కనుక బోరలు ఎల్లప్పుడూ కూడా జనులను పోగు చేయటికి ఊదబడుచున్నవి. ఇశ్రాయేలును బోరలే పోగు చేస్తూ ఉన్నాయి. ఊదబడిన ప్రతి బోర 6వ ముద్ర కిందనే ఊదబడినది. ఎందుకనగా 7వ ముద్రలో నిశ్శబ్దము. దానిని గురించి మరి ఎవరికి తెలియను, దానిని గురించి ఎవరికి తెలియదు అంటున్నాడు ప్రవక్త. క్రీస్తు వచ్చి గడి అదే, నిశ్శబ్దం అనే గడి అదే అంటున్నాడు. 6వ ముద్ర కింద దేవుని వాక్య ప్రకారం హతసాక్షులుగా మరణించిన ఒక్కొక్కరు కేకలు వేచు దేవుని కృపను పొందుకొని ఉన్నారు. దేవుని ఆత్మ ప్రపంచంలోని అన్ని దేశంలో వ్యాపించినది. అయితే ఆ ఆత్మను గురించి యూదులు ఏమీ ఎరుగరు. ఆమేన్. ఇప్పుడు గమనించండి, చివరి బోర ఊదినప్పుడు ఏమి జరుగుతున్నది? ఈ బోరలు అన్యుల పైకి కాదు, అవి యూదుల పైకి ఊదబడుచున్నవి. ఆమేన్. ముద్రలు విప్పబడినప్పుడు వధువు, చూడండి, వధువు ముద్రించబడి ఉన్నది. ముద్రలు విప్పబడినప్పుడు వధువు ముద్రించబడినది. సమయము సమాప్తమగుచున్నది, సంఘము పిలువబడుచున్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 52వ వాక్యం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 52. నేను ఒక మర్మము తెలుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోరం రోగగా మనమందరము మార్పు పొందుదుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనమందరము దేవుని కృప పొందుదము. దేవుని కృప యూదులపై ఎంత గొప్పగా ఉన్నదో చూడండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే వధువు పైన కూడా ఉన్నది. మనము అయోగ్యులము, మనము నరకపాత్రులము, కానీ ఆ కృప మనల్ని పట్టుకొని ఉన్నది. యోగ్యులు ఎవరంటే యూదులు, యోగ్యులు ఎవరంటే ఇశ్రాయేలీలు. ఆయన కృపకు పాత్రులు ఎవరంటే ఇశ్రాయేలు. ఆయన కృపను పొందుకోవలసింది ఎవరంటే యూదులు. కానీ మనం అపాత్రులం అంటున్నాడు. అపాత్రులం మనం, అయోగ్యులు మనం, కానీ ఆయన కృప మన మీద కూడా ఉన్నదంటున్నాడు. హల్లెలూయా. నిన్ను నన్ను ఒక ఉద్దేశమును బట్టి దేవుడు రక్షించెను. కాబట్టి వాక్యమైన క్రీస్తుతో నడవలను, వాక్యమును అంగీకరించి వాక్య ప్రకారం జీవించవలను. మన దేవుడు మంచివాడు, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన న్యాయవంతుడు, ఆయన నీతిమంతుడు. దేవుని వాక్యము నిమిత్తము హతసాక్షులైన వారికి ఒక్కొక్కరికి వస్త్రములు అనుగ్రహింపబడెను, ఎందుకనగా వారు మరణించిరి. మనము జీవించుతున్న ఈ గడియలో మత శక్తులు, రాజకీయ శక్తులు ఏకమవుతున్నవి. మనము జీవించుతున్న ఈ గడియలో ఏమవుతున్నాయంట? మత శక్తులు, రాజకీయ శక్తులు ఏకమవుతూ ఉన్నాయి. సాతాను చివరి దినంలో సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసము చేయునని బైబిల్ చెప్తున్నది. పెంతుకోస్తు పండగకు బోర్ల పండగకు మధ్య చాలా కాల వ్యవధి ఉన్నది. పెంతుకోస్తు పండగ నుండి ప్రాయశ్చిత్తపు పండగ వరకు 50 దినముల వ్యవధి ఉన్నది. 50 దినములు ఖచ్చితముగా 7 సబ్బాతులు. 7 సబ్బాతులు, 7 సంఘకాలములు. యూదులు గుడ్డివారుగా చేయబడ్డారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 7 సబ్బాతులు మీరు గమనించండి అంటున్నాడు. 7 సంఘకాలాలు మీరు గమనించండి అంటున్నారు. యూదులు గుడ్డివారుగా చేయబడ్డారు కాబట్టి ఆ రక్షణ ఈరోజు మనకు వచ్చింది. హల్లెలూయా. మనం హతసాక్షుల కాలం చూసాం, సంఘకర్తల కాలం చూసాం, ఇప్పుడు బయటకు పిలువబడుచున్నటువంటి కాలమును కూడా చూస్తున్నాం.
7 సబ్బాతులు అనగా 7 విశ్రాంతులు, 7 సంఘకాలములు. కోత యొక్క ధాన్యపు వెన్నులను కట్టలు కట్టి అల్లాడించి దినము ఆరంభించి సరిగ్గా 7వ విశ్రాంతి దినం వరకు పెంతుకోస్తు పండగ తరువాత పెంతుకోస్తు జూబిలీ వస్తూ ఉన్నది. వింటున్నారా? పెంతుకోస్తు జూబిలీ వస్తూ ఉన్నది. పండగ, పెంతుకోస్తు పండగ. ఆ యొక్క కట్టలు కట్టి ఆ పనలో, ఆ చేల్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా ఏం చేస్తారు? కట్టలు కడతారంట. కట్టలు కట్టి పట్టుకొచ్చి దేవుని మందిరంలో ఆ యొక్క యాజకుడికి ఇచ్చినప్పుడు వాటిని ఏం చేస్తాడంట? అల్లాడిస్తాడంట. ఇక్కడ దేవుని మందిరంలో అల్లాడించినప్పుడు అక్కడ ఉన్న పంట ఏమవుతుంది తెలుసా? బంగారపు ఛాయగా మారిపోతాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ నేడొచ్చింది, ఇక్కడ ఇదేం పండలేదు, అలాంటిది ఏముండదు. ఇంకా మొత్తం ఆ పంట అంతా కూడా ఒకే రంగులోకి వచ్చేద్దాం. ఎందుకు? నీ మొట్టమొదటి పని ఎక్కడ తీసుకొచ్చావు? దేవుని మందిరంలో తీసుకొచ్చావు. ఇప్పుడు దేవుని మందిరంలో తీసుకొచ్చిన పని ఏం చేశారు? దైవ సేవకుడు అల్లాడించాడు, అంటే ప్రార్థించాడు. ఇప్పుడు ఈ పన ఆ పనుల వల్ల ఆ చేలో ఉన్నదంతా కూడా ఆ రంగులో మారిపోతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైన దేవునిలారా, మరి చూడండి ఇక్కడ అంటున్నాడు, మరి ఆ జూబిలీ నుండి ప్రాయశ్చిత్త దినం వరకు 7 విశ్రాంతి దినములు. 50 దినములు ముగిసేటప్పటికి చివరిగా ప్రాయశ్చిత్తము చేయబడుతుంది. ఆయన దేవుని యొక్క కుమారునిగా పెంతుకోస్తు కాలము ద్వారా వచ్చుచున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన తన సంఘమునకు బయలుపరచుకొని వచ్చిన దానికి ఇది సాదృశ్యంగా ఉన్నది. లోతర్ గారి ద్వారా నీతీకరణ, వెస్లీ గారి ద్వారా శుద్ధీకరణ, తరువాత పరిశుద్ధాత్మ బాప్తిస్మం. 7వ ముద్ర ఆరంభమగుటకు ముందుగా సమాప్తమగును. ఎందుకనగా క్రీస్తు యొక్క రాకడ యూదులకు కూడా బోర ఓదబడును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. 6వ ముద్రలో బోరలు ఓదబడును. 6వ ముద్ర యొక్క మర్మములను ముగించును. పెంతెకోస్తు పండుగను ఎందరో అర్థం చేసుకోగలిగారు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా? ఈ ముద్రలు ఏం చేస్తున్నాయంట? యూదులను కూడా సమకూరుస్తూ ఉన్నాయంట. ఈ ముద్రలు ఏం చేస్తున్నాయంట? యూదులకు కూడా వర్తమానం తెలియజేస్తా ఉన్నాయంట. అందుకే యూదులు కూడా ఈరోజు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కొంతమంది రక్షించబడతా ఉన్నారు, కొంతమంది యేసుక్రీస్తును అంగీకరిస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఆ కార్యాలు మన మధ్య జరుగుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. 7వ నెల 10వ దినమున పాపము నిమిత్తమై ప్రాయశ్చిత్తార్థ దినము, అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడుకొనవలెను. ఆమేన్. దుఃఖపడే పండగ కాదండి. మెస్సియాను నిరాకరించిన వారికి అది మరొక అవకాశం ఇవ్వబడింది. అది వారికి పండగ. యోసేపు కథ ఎంత మాదిరిగా ఉన్నదో చూడండి. 45వ అధ్యాయం 5వ వాక్యం, ఆదికాండం 45వ అధ్యాయం 5వ వాక్యం. త్వరగా చూడండి, నేను ముగించి ప్రార్థన చేస్తాను. త్వరగా చదవండి. ఆదికాండం 45:5. అయినను మేము ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడవద్దు. అది మీకు సంతాపం పుట్టినీయకద్దు. ప్రాణరక్షణ కొరకే దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఎంత మాదిరిగా ఉందో చూడండి అంటున్నాడు. అక్కడ యోసేపుని సొంత అన్నదమ్ములే అమ్మేశారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుని సొంత వాళ్ళే తృణీకరించడం కాదు, సిలువేశారు. అంటున్నారా? చంపేయమని చెప్పి వాళ్ళే ఆర్డర్ ఇచ్చారు. ఆ రక్తము మా మీద, మా పిల్లల మీద ఉండునుగా కనుక తమకు తామే వారే శపించేసుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఇదంతా ఎందుకు జరిగిందంటే చూడండి, అక్కడ యోసేపు పగబెట్టుకున్నాడా అన్నదమ్ముల మీద? యోసేపు పగబెట్టుకున్నాడా? తన్నినందుకు, గోతులో పడేసినందుకు పగబెట్టుకోలేదు, తన్నినందుకు పగబెట్టుకోలేదు, అమ్మేసినందుకు పగబెట్టుకోలేదు. ఏమంటున్నాడు? ఇలా చేయడం మంచిదేరా అన్నయ్య, ఇలాంటి కరువు ఒకటి వస్తుందని తెలుసు, అందుకే మీకంటే ముందుగా నన్ను దేవుడు ఇక్కడ పంపించాడు. ఎందుకంటే మీ ప్రాణ రక్షణ కొరకు ఇక్కడ ధాన్యం ఉంటుందని ముందే దేవుడు అంత ప్రాణాలు వేసాడారా, మీరేం బాధపడకపోకుండా అంటున్నారా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు కూడా అదే మాట అనబోతున్నారు. నన్ను మీరు చంపేయడం మంచిదేం లేరా, ఎందుకంటే వీళ్ళ రక్షణ కొరకు. అన్యులు రక్షించబడాలంటే మీరు నన్ను చంపేయడం మంచిదేంది. మీరు నన్ను చంపకపోతే, నన్ను సిలువేయకపోతే వీళ్ళకి రక్షణ లేదు. మీరు ఎలాగో రక్షించబడతారు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. చూడండి, లేవికాండము 16వ అధ్యాయం 29వ వాక్యం.
త్వరగా లేవికాండం 16వ అధ్యాయం 29వ వాక్యం. ఇది మీకు నిత్యమైన కట్టడ. స్వదేశులు కానీ మీ మధ్య నుండి పరదేశులు కానీ వీరందరూ 7వ నెల 10వ నాడు ఏ పని అయినను చేయక మిమ్మల్ని మీరు దుఃఖపరుచుకొనవలెను. ఎలయనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లు ఆ దినమున మీ నిమిత్తము అదిగో అది ఏ దినమది? ప్రాయశ్చిత్తం. అంటే అదే ప్రాయశ్చిత్తార్థపు పండుగ, అదే ఆఖరి పండుగ అంటున్నాడు. ఈ పండుగ జరిగేటప్పుడు వదిలి వెళ్ళిపోవాలంట. ఈ పండుగ జరిగేటప్పటికి, ప్రాయశ్చిత్తార్థపు పండుగ జరిగేటప్పటికి వధువు వెళ్ళిపోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఇదే లేవికాండం 23వ అధ్యాయం 27వ వాక్యం చదవండి. 23వ అధ్యాయం 27వ వాక్యం. ఈ 7వ నెల ప్రాయశ్చిత్తార్థ దినము. దేవునికి స్తోత్రం. 7వ బోర మధ్య యూదులు పిలువబడి ఉన్నట్లు ఉన్నదో లేదో మీ పుస్తకంలో చదవండి అంటున్నాడు మళ్ళీ. హల్లెలూయా. 7వ బోర మధ్య యూదులు పిలవబడినట్లు ఉన్నదో లేదో మీ పుస్తకంలోనే చదువుకోండి అంటున్నాడు. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 4వ వాక్యం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 4వ వాక్యం. త్వరగా చాలా స్పీడ్గా వెళ్ళాలి. ఇశ్రాయేలు గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు అదిగో చూడండి, 144,000 మంది. 12 గోత్రాలు, 12 144,000 మంది. వచ్చేసిందా లెక్క? వచ్చిందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు చూడండి, మనం ఎట్టి దినము ఎట్టి గడియలో జీవించుచున్నాము. జనులారా, మీ ప్రాణములను దక్కించుకున్నట్టుకు పరుగుడు రండి. ఆయన ఏమి చేస్తానని యెషయా గ్రంథంలో చెప్పినో ఆ మహత్తరమైనటువంటి బోర పలుకున్నప్పుడు బోరలో ఊదుటకు 2 కలరు, మోషే మరియు ఏలియా. అయితే ఆ మహత్తరమైనటువంటి బోర కింద దేశములన్నీ యెరూషలేములో కూడుకొనును. యెషయా గ్రంథం 27వ అధ్యాయము 12-13 వాక్యాలు. త్వరగా చాలా స్పీడ్గా వెళ్ళాలి. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 12-13 వాక్యాలు ఫస్ట్లో చదువుకున్నాం మనం. ఆ దినమున యూఫ్రటీస్ నది ప్రవాహం మొదలుకొని ఐగుప్తు నది వరకు యెహోవా తన ధాన్యము త్రొక్కును. ఇశ్రాయేలీయులారా, మీరు ఒకరినొకరు కలుసుకొని కూర్చబడుదురు. చూడండి, మీరు ఒకరినొకరు కలుసుకొని కూర్చబడుదురు. ఆ దినమున అదుగో ఆ దినమున పెద్ద బోర ఓదబడును. హల్లెలూయా. అంటే బోర్లు ఏం చేస్తున్నాయి చెప్పండి? సమకూరుస్తున్నాయి. బోర్ల పండుగ ఏం చేస్తుంది? జనులను సమకూరుస్తున్నది. ఆల్రెడీ సమకూర్చబడ్డారా? ఆమేన్. ఆ దినమున సృష్టికర్త అయినటువంటి దేవుడు ఇశ్రాయేలు దేశంలో ఉన్న సమస్త దేశంలో మరి ఉన్నటువంటి వారందరూ కూడా, ఎక్కడున్న అన్యజనులందరూ, అక్కడ అన్యజనముల మధ్యకి చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలు అందరూ ఆల్రెడీ సమకూర్చబడ్డారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి బైబిల్ లేఖనాలు నెరవేర్చున్నాయా? చెదిరిపోయిన ఇశ్రాయేలు స్వదేశంలో కూర్చబడ్డారా? 7 సంఘకాలాల ద్వారా సంఘ శాఖల్లో ఉన్నటువంటి వధువు కూడా బయటకు పిలవబడిందా? దేశంలో మొక్కలవుతున్నాయా? ఇశ్రాయేలు అందరూ కూడా మేల్కొంచున్నారా? అన్య దినములు లెక్కించబడుతున్నవి. విమోచన దినము దగ్గరైంది. భీతితో మానవ హృదయాలన్నీ కూడా ఏమవుతున్నాయి? చెదిరిపోతూ ఉన్నాయి. భయం కలుగుతూ ఉన్నది. ఓ పక్కన కరోనా, ఓ పక్కనేమో యుద్ధాలు, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాలు, మొన్నేమో సిరియా దేశం యుద్ధాలు, పాకిస్తాన్ యుద్ధాలు, ఇలాగా రకరకాలైన భయానకంతో కూడినటువంటి పరిస్థితుల్లో మానవ హృదయం ఏమవుతుందంట? భీతి కలుగుతుంది, కలవరపడతా ఉన్నాయి. హల్లెలూయా. దేవుని ఆత్మతో నింపబడండి. మీ దివిటీలు వెలిగించుకోండి. వాటిని శుభ్రం చేయండి. మీ తలలు పైకెత్తుకోనండి. మీ విడుదల సమీపించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనమంతా ముందు ఉన్నాము. అది నిజంగా దేవుడు చూస్తూ ఉన్నాడు. మనం ఎక్కడ ఉన్నాం, ఏ వరుసలో ఉన్నాం, అదంతా కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు మనం పిలువబడ్డాం, ఎప్పుడు మనం ఎత్తబడతాం, మన పరిస్థితులన్నీ కూడా దేవుడికి తెలుసు. కనుక ఈ 7 బోరల వర్తమానంని ఇంకా మనం కంటిన్యూ చేద్దాం. దేవుని చిత్తమైతే నెక్స్ట్ వీక్కి మళ్ళీ దాన్ని కంటిన్యూ చేద్దాం. అందరూ కూడా లేచి నిలబండి.
అందరూ కూడా లేచి నిలబడి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యెహోవా నియమించిన భయంకరమైన దినము రాక మునుపు, యెహోవా నియమించిన భయంకరమైన దినము రాక మునుపు, ఏలియాను పంపెదననిన యెహోవా దేవుని వాగ్దానం, ఏలియాను పంపెదననిన యెహోవా దేవుని వాగ్దానం. గుర్తించు మా సంగమా, గమనించు మా సేవగా, గుర్తించు మా సంగమా, గమనించు మా సేవగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యెహోవా నియమించిన భయంకరమైన దినము రాగమునకు, ఏడవ దూత మర్మములన్నిటిని విప్పును, ఏలియా ఆత్మశక్తి ఏలియా ఆత్మశక్తితో పరిచర్య చేయును, చివరి సంఘకాలపు దూతగా పెంతుకోస్తు పునాది పునరుద్ధరించును, చివరి సంఘకాలపు దూతగా ఉండును, పెంతుకోస్తు పునాది పునరుద్ధరించును. గుర్తించు మా సంగమా, గమనించు మా సేవగా, గుర్తించు మా సంగమా, గమనించు మా సేవగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. తలలో వంచి కండ్లు మూసుకుని దేవుని వైపు చూద్దాం. పరిశుద్ధుడు, అప్రేమ కలిగిన తండ్రి, 7 బోర్లు అనేటటువంటి వర్తమానంలో ప్రభా, ఈ కాలపు ప్రవక్తనైనా ఏదైతే ప్రభు చెప్పారో దానిని మేము నమ్ముచున్నాము. ఇది ఈ కాలపు వర్తమానం అని, ఈ కాలానికి నీ యొద్ద నుండి పంపబడినటువంటి దైవ సేవకుడని ఆయన మేము నమ్ముచున్నాం ప్రభా. ఆయన వర్తమానం నమ్ముచున్నాము ప్రభా. నిజముగా ప్రభా, నీ చేత పంపబడినటువంటి దైవ సేవకుడని మేము గుర్తించాము. ఆ ఫలాన్ని కూడా మేము పొందుకున్నాం ప్రభా. లేకపోతే మాకు ఆ బోర్లు అంటే ఏంటో తెలియదు, ఆ ముద్రలు అంటే ఏంటో తెలియదు, ఆ 7 సంకాలాలు అంటే ఏంటో తెలియదు, ఆ మహావేశి ఎవరో తెలియదు, ఆ మహాబబులు అంటే ఏంటో తెలియదు. పెట్ట కథలుగా మేము చెప్పుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ కాలానికి వర్తమానం ద్వారా ప్రభా, బైబిల్ అంతా కూడా ప్రభా మాకు ఒక గొప్ప ప్రేమ గ్రంథంగా మారిపోయింది నాయన. దీన్ని మేము ఎంతో చక్కగా చదువుకోగలుగుతున్నాము, అర్థం చేసుకోగలుగుతున్నాము ప్రభా. ప్రతి వారము కూడా ప్రభా నాతో మాతో నువ్వు మాట్లాడుతున్నావు నాయన. అందరి బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిశ్చయంగా నాయన వచ్చినటువంటి బిడ్డలను దీవించండి. ఈ 7 బోర్ల వర్తమానము ప్రభా మేము ధ్యానం చేస్తూ ఉండగా ఇంకా అద్భుతమైనటువంటి మర్మములు మాకు బయలుపరచండి. దేవానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో ఇప్పటికే లోకంలో కార్యాలు అనేకమైనటువంటి మా కళ్ళ ముందు జరుగుతూ ఉన్నాయి. క్రైస్తవుల మీద దాడులు పెరుగుతూ ఉన్నాయి. క్రైస్తవ్యాన్ని లేకుండా చేయాలని నాయన మా భారతదేశం ఎంతో ప్రభా ఓ నాయన మరి ఆ పనిగట్టుకు నాయన అనేక రకాలైనటువంటి ఆంక్షలు విధిస్తూ ఉన్నారు ప్రభా. అయితే నాయన ఈ కాలపు ప్రవక్త ముందే చెప్పాడు, ఇలాంటి వధువు మీద ఒత్తిడి వస్తుందని, రాజకీయంగా మతపరంగా అన్ని రకాలుగా వధువు మీద ఒత్తిడి వస్తుందని. అయితే ఇలాంటి ఒత్తిడి సమయంలోనే వధువు కొనిపోబడుతుందని ఆనాడు హానోకి కూడా ప్రభా అలా ఒత్తిడి వచ్చినప్పుడే నాయన నీతో నడుస్తూ నాయన నీ వద్దకు వచ్చాడు. అలాగే ఈ కాలంలో కూడా ప్రభా
నీతో నడవాలని నీతో ఉండాలని మేము కోరుకుంటున్నాం. కనుక నాయన వర్తమాన ప్రకారం జీవించినట్లు సహాయం చేయండి ప్రభా. ఇదిగో నాయన విన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని అటువంటి జీవితం జీవించే కృప దయచేయండి. ఇక్కడ ఉన్న పురుషులందరూ మీరు దీవించండి, ఒక్కొక్కరిని ఆశీర్వదించండి ప్రభా. నీకు స్తోత్రములు. అలాగే ఇక్కడ ఉన్న స్త్రీలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, పురుషులను జ్ఞాపకం చేసుకోండి, యవ్వన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైనా బలహీనులు ఉంటే ప్రభా వాళ్ళు బలపరచండి ఆయన. ఎవరైనా రోగులుంటే ప్రభా వాటిని ముట్టి స్వస్థపరచండి ఆయన. ఇది అక్షయ ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆరోగ్యం దయచేయండి ఆయన. ఆ యొక్క నాయన ఉన్నటువంటి నొప్పి నుంచి విడుదల దయచేయండి. అలాగే కీర్తి కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంది ఆయన, సహాయం చేయండి ప్రభా. ఇలాంటి పుట్టినరోజులు అనేకమైన చేసుకునే కృప దయచేయండి. సాక్ష్యం చెప్పిన విజయాన్ని జ్ఞాపకం చేసుకోండి. అయ్యేదో రత్తరేజ్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకు వందనాలు. ఇంకా నిశ్చితమైతే ప్రభా, ఇంకా అద్భుతమైనటువంటి వర్తమానాల ద్వారా ప్రభా, ఓ నాయన మీరు ఇంకా మాట్లాడండి ప్రభా. దేవానికి స్తోత్రాలు. అలాగే ప్రభా విదేశాల్లో ఉండి నాయన ఈ వర్తమానం వింటున్నటువంటి బిడ్డల్ని ఈ లైవ్ ద్వారా యూట్యూబ్ ద్వారా ప్రభా వర్తమానాలు వింటున్నటువంటి నాయన బిడ్డలందరినీ మీరు దీవించండి ఆయన ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఒక్కొక్కరిని ఆశీర్వదించండి. ఎవరైతే బలహీనలు ఉన్నారో వాళ్ళని బలపరచండి ఆయన. నీ రాకడికి సిద్ధపరచండి ఆయన. ఇంకా ఇక్కడ ఎవరైతే యేసుకృష్ణ బాప్తిసం పొందలేదో, ఈ కాలపు వర్తమానం ఎవరైతే తెలుసుకోలేదో వారు కూడా త్వరలోనే తెలుసుకుందరు కాక ప్రభా. దేవానికి సహాయం చేయండి. అలాగే ప్రభా ఇదిగో నాయన మరి ఈ యొక్క ఓ ప్రభా మరి 10వ తేదీకి ప్రభా శుక్రవారం నాయన లక్కవరంలో జరుగుతున్నటువంటి వివాహం దీవెనకరంగా జరిగించండి ప్రభా. నీకు స్తోత్రాలు. అలాగే 8వ తారీఖునైనా మరి బుధవారం యానంలో ప్రభా ఒక కోటాలు ఏర్పాటు చేసుకున్నాను ఆయన. వాక్యం చెప్పడానికి పిలిచారు ప్రభా. ఆ పగలు రాత్రి జరిగే 2 కోటాల్లో వాక్యం చెప్పడానికి వెళ్తున్నాను ప్రభా. దేవాని ధ్యాన సేవకు నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అక్కడ బలమైన వాక్య పరిచయనైనా చేయడానికి సహాయం చేయండి ప్రభా. ఈ కాలపు వధువునైనా ఓ దేవా సమకూర్చడానికి ప్రభా, సిద్ధపరచడానికి ప్రభా, ఏ వాక్యం అయితే సంఘంలో అవసరమో ప్రభా ఆ వాక్యాన్ని సిద్ధపరచండి. 10వ తారీఖున జరుగుతున్న లక్వర్ల వివాహ కార్యక్రమంలో ప్రభా మీకు రాజ్య స్వాగతం పలుకుతున్నాను ఆయన. మీరు రండి ప్రభా, వివాహం ఘనంగా జరిగించండి. వచ్చిన బిడ్డలందరూ కూడా దీవించి పంపించండి. ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. మన ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృప దీవెన సన్నిధి సహవాసం ఇక్కడ చేరిన మనకు సకల పరిశుద్ధులకు మరి ముఖ్యంగా ఈ యొక్క కూటంలో పునరుద్ధాన ఆరాధనలో పాల్పంపులు పొందిన మనందరికీ సదా దేవుడి తోడు నడిపించి ఈ వారమంతా కాచి కాపాడును గాక. ఆమెన్. షాలోమ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించిన గాక. అందరికీ వందనాలు. మరి 8వ తారీఖు బుధవారం యానంలో మీటింగ్కి వెళ్తా ఉన్నాను. అక్కడ వాక్య పరిచయం చేయడానికి నా కొరకు ప్రార్థన చేయండి. పగలు రాత్రి 8వ తారీఖు బుధవారం పగలు రాత్రి వాక్య పరిచర్య ఉన్నది. నా కొరకు ప్రార్థన చేయండి. 10వ తారీఖు లక్వారంలో వివాహం చేయడానికి వెళ్తా ఉన్నాను. ఆ వివాహం కూడా ఘనంగా జరగాలని నా కొరకు మరి ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ.